ఈ సకల చరాచర సృష్టి స్త్రీలో నిర్లిప్తమై ఉంది. స్త్రీ సృష్టికి ఎంత ప్రధానమైందో అంత ప్రమాదమైంది కూడా. అలాంటి స్త్రీలని మన సీనియర్స్ నేషనల్ లెవెల్లో 4 రకాలుగా విభజించారు. ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, హైదరాబాద్. మొదటిగా ఢిల్లీ, మన దేశ రాజధాని. తాజ్మహల్ తళుకు, కుతుబ్ మినార్ కులుకు, లాల్ కిల్లా లాంటి లాలిత్యం ఈ టైపు లేడీ స్పెషాలిటీ. రెండో రకం బొంబాయి. ఓ డాన్ హై, షాన్ హై, మాధురి దీక్షిత్ హై, మమతా కులకర్ణి హై. మూడో రకం మద్రాస్. ఎల్ఐసి బిల్డింగ్ ఎత్తు, మెరీనా బీచ్ లాంటి విశాలమైన మనసున్న రొంబ నల్లా పొన్నుంగా. ఇక నాలుగో రకం హైదరాబాద్. ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ లా ఉంటారు. చార్మినార్ చరిష్మా, బిర్లా టెంపుల్ బ్యూటీలతో పాటు పాత బస్తీలా ప్రాబ్లమాటిక్ గా కూడా ఉంటారు. తలుచుకున్నారో మన పని సాలార్జంగ్ మ్యూజియంమే. ఆహా, ఏం చెప్పే గురు, వెంట్రుకలు లెక్కపరుచుకుంటున్నా. ఇది స్త్రీ పర్వే ప్రథమోధ్యాయ. ఏదైనా డౌట్లుంటే డెబినో చదువుకోమ్మా. ఇంతటితో థియరీ క్లాసులో పరిసమాప్తం. మరి ప్రాక్టీస్ ఎప్పుడు? ఇదే ఎక్స్ట్రా అంటే నేను చెప్తానుగా. బాబు, ఈత మొక్కలు ఈశ్వరరావు గారు తెలుసా? తెలీదండి. రిటైర్డ్ టీచరు. అయితే పెన్షన్ మాకు ఇచ్చాడా? గాంధీనగర్ 2వ వీధి అండి. తెలియదంటే వదలటా. ఇంటి ముందు ఏ చెట్టు ఉందండి? రే ముసలోడా ఎక్స్ట్రా చేయకు వెళ్ళు. బాబు, వాళ్ళకి సంజయ్ అమ్మాయి కూడా ఉంది. ఎవరు? ఈత ముక్కల సంధ్య, వయసు 18. తండ్రి పేరు ఈశ్వరరావు. గాంధీనగర్ 2వ వీధి, వాటర్ ట్యాంక్ ఎదురుగా. ఇంటి ఎదురుకుండా ఏ చెట్టు? ఇంటి వెనక మునుగు చెట్టు. పచ్చగేటు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. ఇంటి నెంబర్ 18 23 మరి చెప్పరేంటి సార్? పదండి. మా గురించి మరీ అంతగా చెప్పుకోకూడదు కానీ సార్, ఈ ఏరియాలో వయసు వచ్చిన అమ్మాయిల దగ్గర నుంచి వయసు అయిపోయిన అమ్మమ్మల దాకా అందరి బయోడేటాలు మా దగ్గర ఉంటాయి. అయితే మా సంజయ్ గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. తెలుసా అంటారేంటి సార్? ఆమె వాడే హెయిర్ ఆయిల్, క్రీము, ఫేస్ పౌడర్. ఆమెకి నచ్చిన హీరో. ఇంతకీ మీరెవరు సార్? సంజయ్కి అవ్వాతాతలా? అది కాదు బాబు, మా అబ్బాయికి సంజయ్తో సంబంధం కుదుర్చుకుందామని వచ్చాం. ఏరా ఓల్డ్, నీ కళ్ళకి మేము పోటర్లా కనిపిస్తున్నారా? రే చంటి, ఇది ఎవరు? కనకదుర్గలా ఉందిరా, చెయ్యేసి చంపు చెల్లి. ఇదే ఎక్స్ట్రా అంటే. ఇంకోసారి వచ్చావంటే నీళ్ళు కాదు. అమ్మా ఢిల్లీ, అమ్మా ఢిల్లీ, అమ్మా ఢిల్లీ, అమ్మా ఢిల్లీ. ఎంత కాలానికి చూశానమ్మా నిన్ను. ఒక్కసారి ఈ గౌన్ లో చూడాలని నా హృదయం తహతహలాడిపోతుందమ్మా. అమ్మా ఒక్కసారి ఈ గౌన్ వేసుకోమ్మా. అమ్మా ఢిల్లీ, అమ్మా. ఎవడా నువ్వు? మా అమ్మాయిని ఏం చేస్తావు? వదలు. నేను వదలను, నేను వదలను. అంత పని చేయకండి సార్. చిన్నప్పుడు అంటే ఫ్లాష్ బ్యాక్ లో తన 3 ఏళ్ల చెల్లిని పోగొట్టుకున్న అభాగ్యుడు సార్. అప్పటి నుంచి 16 ఏళ్ల వయసున్న ఏ పిల్లని చూసినా తన చెల్లెని భ్రమపడి ఈ గౌన్ వేసుకోమంటాడు. లైట్ గా తీసుకోండి. అమ్మా ఢిల్లీ. ఢిల్లీ అంటాడేంటి? మా వాడికి నత్తి సార్, చాప పలకదు. అందుకే చెల్లి అనడానికి ఢిల్లీ అంటున్నాడు. పాప అబ్బాయిని చూస్తే జాలేస్తుందండి. అమ్మా చేతులు తీసుకోండి. వీళ్ళు ఆవిడకి ఫోన్ చేసి చెప్పండి. ఓకే సార్. ఎమర్జెన్సీ కేసు, త్వరగా రండి. డాక్టర్ కూర్చోండి. ఆయనకి ఏమైందండి? మీ ఆయనకేం కాలేదమ్మా. సమయానికి తీసుకొచ్చావు. దెబ్బలు బాగా తగిలాయి, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఇదేమన్నా మారోడే షాప్ అనుకున్నావా? ప్రస్తుతానికి కుదరదు సార్, చేతిలో చిలికవ్వలేదు. ఆయన మీ బంధువా? లేదు సార్, గంట క్రితమే పరిచయం అయింది. అంటే ఓ అనామకుడిని హాస్పిటల్కి తీసుకురావడమే కాక ఖర్చు కింద నీ సొంత చేయని ఇస్తున్నావు అంటే రియల్ యువర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఈ దారుణం ఎలా జరిగింది? నేనే కొట్టాను సార్. ఐ సీ. నువ్వే కొట్టావా? ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే వెధవ ప్రశ్నలు వేశాడు సార్. అయితే కొడతావా? సరే సార్, మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు మీ ఆవిడ ఎవరితోనో లేచిపోతే మీరేం చేస్తారు? ఇలాంటి వెధవ ప్రశ్న వేస్తే చంపేస్తాను. మీరు చంపేస్తారన్నారు, నేను కొట్టాను. ఈ ప్రశ్న ఆయన ఇంటర్వ్యూలో అడిగాడు సార్. ఎందుకురా నవ్వుతున్నారు? అదేరా చిత్రం. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళని నువ్వు కొడుతున్నావు, నేను చెప్పే సమాధానం భరించలేక వాళ్ళు నన్ను కొడుతున్నారు. వద్దంటే వినకుండా ఎందుకురా గోల్డ్ మెడల్ ఫస్ట్ క్లాస్ లో తెచ్చుకున్నా? మన చంటి గారు చూడు, ఇంటర్లోకి ఎంటర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యాడా? ఆ లెక్చరర్లు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారా, ఒరే బాబు ఆ క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసివరా, నిన్ను పాస్ చేస్తామని. విన్నాడా? నేను వినను రా. ఇంకో 10 ఏళ్ళైనా నేను పాస్ అవును. ఇంటర్ అయితే డిగ్రీకి వెళ్ళాలి, డిగ్రీ అయితే వీగిలా ఖాళీ కూర్చోవాలి. దానికన్నా ఇదే బెటరేగా. సిగ్గు సిర ఉన్న మనిషి ఆవిడ ఇలా చేయడు. పెళ్లి రోజు మా వాళ్ళు పెట్టిన బంగారు గొలుసు ఏదో తెగింది కదా, అతుకు పెట్టి చూరమంటే అడ్డమైన వాళ్ళకి దానం చేసి వస్తాడా?
మీరేంటి అలా బెల్లం కొట్టు రాయిలా కూర్చున్నారు? అదేనే నరమేయండి. వీడిదేమో ముష్టి బతుకు, వీడింకో ముష్టోడికి దానం. మాట్లాడరే? అరే నువ్వు నరమేయండి. డి ఫార్ డాగ్. అంటే అమ్మా. సి ఫార్ క్యాట్. అంటే నాన్న. కుక్క ఏం చేస్తుంది? భౌ భౌ. పిల్లి మియావ్ మియావ్. మియావ్. భౌ భౌ. మియావ్ మియావ్. భౌ భౌ. మియావ్ మియావ్. భౌ భౌ. మియావ్ మియావ్. ఏయ్, నాతో పెట్టుకుంటే నాశనం అయిపోతావు. నా నోరు అసలే మంచిది కాదు. మరిదా మట్టి గట్ల. ముందా మిక్సీ ఆపు. అందుకే చెప్పాను ఈ కొంప అమ్మేయండి, మనం వెళ్ళి వేరే ఉందాం, అప్పుడైనా ఈ పీడ వదులుతుంది అని. ఆనంద్, ఇప్పటికైనా నా మాట వినరా. ఇంటికి మంచి బేరం వచ్చింది. ఆ పత్రాల మీద నువ్వు సంతకం పెడితే ఇళ్ళ మీద లేదని 1,00,000 సార్లు చెప్పాను. మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఇక్కడే, ఆఖరి శ్వాస విడిచింది ఇక్కడే. నా 3 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయిందని తెలియక నిద్రపోతుందనుకుని లేమ్మా లే, నేను చూడడానికి అందరూ వచ్చారని గొడవ వచ్చేసింది ఇక్కడే. ఇన్నాళ్ళు మిమ్మల్ని పచ్చి మంచినీళ్ళు కూడా అడగలేదు. మీరు చేసిన అప్పుల కోసం ఇల్లు అమ్ముతారంటే అన్నమని కూడా చూడరు. కోర్టుకెళ్తాను. సిటీలో ఎన్నో కొత్త కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి, ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ నేను మాత్రం ఎంతకాలం ఇలా ఖాళీగా బతకాలి? అబ్బా ఆనంద్, అలా నీరసపడిపోతే ఎలా? నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఈ రొటీన్ డైలాగ్ ఎన్నేళ్లుగా చెప్తున్నావు? సారీ, చెప్పను. ఇదిగో, ముందు ఈ డబ్బు తీసుకో. ఎందుకు? ముందు ఆ చైన్ విడిపించి మా అక్కయ్య మొహాన్ని పారే. నువ్వు 10 మందిలో అవమానించబడ్డావు, నేను సహించలేను ఆనంద్. డోంట్ వరీ, వారం రోజులు మీ అక్కయ్య చేయని విడిపించేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ నిరుద్యోగి మీద ఆశలు మాత్రం పెంచుకోకు. లైట్ గా తీసుకో. రే చంటి, ఏ బొంబాయినో మద్రాసునో ట్రై చేయరా అంటే చీప్ గా చింతల బస్తీ మీద చేసేవేంట్రా? ఒరేయ్ మామ, నీ ఎవడొస్తున్నాడు రా? అయ్యో బాబోయ్, కనబడితే కైమా చేస్తారా? అడిగితే ఋషికేశో బద్రీనాథ్ వెళ్ళాడు, రావడానికి 2 నెలలు పడుతుందని చెప్పండి. రండి సార్, సమయానికి వచ్చారు. నాగువా ఇప్పుడే అదే మిమ్మల్ని అమ్మనా బూతులు తిట్టలేడు. వింటే బాధపడతారు సార్. అదేనండి, మీకు ఇవ్వడానికి చేతిలో డబ్బులు పడుకుని తిరుగుతున్నాడు, మీరే దొరకటం లేదట. ఖాన్ సాబ్ అసలు వడ్డీ 2 తెచ్చాను సాబ్. నా చెయ్యి నాకు ఇచ్చేయండి సాబ్. అమ్మో, చేయి నరికేశారా? ఇంటి మీద అప్పు ఇస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇల్లు తీసుకుంటాం. కారు మీద అప్పు ఇస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? కారు తీసుకుంటాం. చేతి గడియారం మీద అప్పు ఇస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? చెయ్యి తీసుకుంటాం. డబ్బు ఇచ్చాడు, మాల్ వాపస్, కేల్ ఖతం. అవును, మా నాగుకి ఏ గ్యారెంటీ మీద అప్పిచ్చారు? బాడీలో ఇంపార్టెంట్ ఐటమ్ ఏమున్నాయి? అదా, అదే తలకాయ తీసుకుంటాం. తలకాయి పోయినా పర్వాలేదు, అందులో బ్రెయిన్ లేదు కదా. ఎన్నాళ్ళు ఇలా తప్పించి తిరుగుతావు? ఆ 40,000 అప్పు ఎలా తీరుస్తావురా? పెళ్లి చేసుకుని. అబ్బా ఏం చెప్పావురా, వెంట్రుకలు లెక్క పుడుచుకుంటున్నాయి. ఇన్నాళ్ళకి మన ఏరియాకి ఏదో మోక్షం కలిగిందిరా. ఈ డ్రై ఏరియాలో ఇప్పుడు ఓ టీనేజ్ గర్ల్ దిగితే అమ్మాయితో ఊహలోకి వెళ్ళారు కదా, నెక్స్ట్ వానపాటే. వీడికి తెలుసుంటుందిరా. నువ్వు చెప్పరా, ఈ ఇంట్లో దిగే వాళ్ళకి ఒక్క అమ్మాయా 2 అమ్మాయిలా? వెళ్ళండి, పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూసాను. ఇంత పెద్ద ఇంట్లో 6 లీటర్ల గిరాకీ దొరుకుద్ది అనుకుంటే 6 లీటర్ కావాలంట. ఏ కన్నాంబో కాంచనమాలో వస్తా ఉంటది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒరే ఎక్స్ట్రా, నువ్వు రారా.
ఒరేయ్ మీరైనా ఆవిడ చూసారా? చెప్పండి రా ఎలా ఉందో. మద్రాసా, బొంబాయా, ఢిల్లీయా, హైదరాబాదా? మద్రాసే కాదు, బొంబాయే కాదు, ఢిల్లీయే కాదు, హైదరాబాదే కాదు, మరి మొత్తం ఓల్ ఇండియా ఆవిడలోనే ఉందా? ఆ? మేరా భారత్ మహాన్. హాయ్, క్షేమంగా చేరాను. వెరీ కంఫర్టబుల్. ముఖ్యంగా మీ గార్డెన్ చాలా బాగుంది. ఎవరికి? ఆయన ఫోన్ చేస్తాను. ఒకసారి నంబర్ చెప్పు. 314267. ఓకే, అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. యా, ఐ టేక్ కేర్. బాయ్. చీర కట్టుకుంటుందిరా, నాకు సిగ్గేస్తుంది, చూడలేకపోతున్నాను రా. అది చూడడానికేగా వచ్చావు. ఓహో, అది నడుమా కాదు, నయాగారా జలపాతం. ఆహా, అది వీపా కానే కాదు, విశాఖ బీచ్. అది మెడ కాదు, మైసూరు ప్యాలెస్. షార్ట్ కట్ లో చెప్పాలంటే అచ్చు మాధురి దీక్షిత్ ఉందిరా. మాధురి దీక్షిత్ లా కాదురా, ఆ. మాధురి దీక్షితే. ఆ? అది పోస్టర్. బయటకు వస్తుంది. ఆ చెట్టుకి చూద్దాం రారా, పరిగెత్తు. ఎక్కువ. అమ్మో, నేను ఎక్కలేను రా. చెట్టు ఎక్కలను, నువ్వు సైట్ ఏం కొడతావురా? ఎక్కువ. నమస్కారం అండి, కూర్చోండి. కొత్తగా వచ్చారని విన్నాను. నా పేరు గోవిందరెడ్డి, సోషల్ వర్కర్ని. ఈ కాలనీలోనే ఉంటున్నాం. మేము వికలాంగుల వెల్ఫేర్ ఫండ్ కోసం చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేశాం. మీరు కూడా 10 టికెట్లు తీసుకుంటే. ఒరేయ్, కొంచెం నన్ను చూడేస్తావా? చూడరా, ఇదే ఎక్స్ట్రా అంటే. ఎవరు మూసుకోండు. వెళ్ళిపోయిందిరా. టికెట్స్ ఏం వద్దు కానీ ఈ 5,000 ఉంచండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బాబోయ్, 5,000 ఇచ్చిందిరా. కొంపదీసి ఇంట్లో నోట్ల ప్రింటింగ్ మిషన్ ఏం లేదు కదా, ఎక్స్ట్రా కదూ? రే, వెళ్ళిపోతుందిరా. కాకిలారు మన వంక తిరిగి చూస్తుంది. కాకులు తగలాడా, ఏదో కాకులు. ఏంట్రా ఇది? ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి పైకి చూడండి. మిమ్మల్ని చూడడానికి మా వాళ్ళు కోతులాగా చెట్టెక్కారు. రే, ఎక్స్ట్రా. హాయ్. అమ్మా, రారా, భయం లేదు. ఏం లేదమ్మా, ఎప్పుడు హాస్పిటల్ మొహం చూసి ఎరగడు. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి. పద, కూర్చో. రూమ్ నెంబర్ 6 పేషెంట్ ఇంటికి ఫోన్ చేయమన్నారు డాక్టర్ గారు. ఓకే. ఏమిట్రా ఇది? నర్సులు డ్రెస్సులు అలాగే వేసుకుంటారా? ఏమిటండి, ఏమిటి గొడవంతా? అబ్బే, ఏం లేదండి. రండి. వీడు నా ఒక్కగానొక్క కొడుకండి. పేరు కందుకూరి సోమేశలింగం. వీడికో విచిత్రమైన వ్యాధి వచ్చింది. స్త్రీలు అశ్లీలంగా ఉన్నా, అసభ్యంగా ఉన్నా భరించలేడు. వాళ్ళ పైట జారిన, బట్టలు స్థానభ్రంశం చెందిన వెంటనే చెప్పాలనే ప్రయత్నంలో దెబ్బలు తింటూ ఉంటాడు. ఆహా, నిజానికి ఇలాంటి కొడుకుని కన్నందుకు గర్వపడాలి. ఈ కాలంలో ఇలాంటి ఉత్తములు ఉన్నారంటే చాలా గ్రేట్. కానీ ఏం లాభం సార్, జనాలు వీడి చేష్టల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటారండి? రారేఖ మా ఆవిడండి. స్త్రీలకు ప్రాణం కంటే మానం ముఖ్యం.
అలాంటి స్త్రీల శీలాన్ని రక్షించే ఇతని శీలాన్ని శంకించడం అన్యాయం. నా ఒడ్డుని చేస్తారా? నీకెంత ధైర్యం రాసులో నిన్ను చేస్తాను. ఎంత ధైర్యం చూసారా? క్షణ క్రితం పొగిడిన మీరు అప్పుడే అపార్థం చేసుకుంటున్నారు. మా వాడికి రోగం తగ్గే ట్రీట్మెంట్ చెప్పండి. ట్రీట్మెంట్ తర్వాత నేను ఒక సర్టిఫికేట్ రాసిస్తాను. ఏదైనా గొడవ జరిగితే చూపించండి, లేకపోతే అన్యాయంగా ప్రజలు చంపేస్తారు. రై అదిగదిగో ఆ మేఘం దగ్గర నుంచి ఈ మేఘం దగ్గర వరకు ఆ ప్లాట్ నాదిరా. ఓకే తీసుకో. ఒరే ఆ మూన్ పక్కన ప్లాట్ నాకు వదిలేంట్రా. ఓకే నారదుని అడిగి చెప్తాను. ఎరా అలా పడుకుని ఆకాశానికి నిచ్చలేయడం ఇంకా మాలేదా? ఎవడ్రా వాడు? మన రామారావురా. మన రామారావా? ఒరేయ్, ఓ బీడీ ఉంటే ఇవ్వరా. లేదురా. ఎంగిల్దాని పర్వాలేదురా. తీసుకో వెళ్ళు. ఏంట్రా సడన్ గా ఇంత స్మార్ట్ గా తయారయ్యావు? నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా, అందరికి కార్డ్స్ ఇద్దామని వచ్చాను. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఇప్పటికైనా ముసలాంటిని వదిలేసి ఓ ఇంటి వాడు అవుతున్నా. హ్యాపీ రా. థ్యాంక్ యూ. ఎంతకే అమ్మాయి ఎవర్రా? ఆ ఆంటీయే. ఏ ఆంటీ? కమాన్ డార్లింగ్, టైం అవుతుంది. ఇంకా చాలా చోట్ల కార్డులు ఇవ్వాలి. 1 minute వస్తున్నా బేబీ. ఓకే. బేబీయా? అవును, ఏంటి డౌట్? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీ వయసు ఏంటి, ఆవిడ వయసు ఏంటి? డబ్బుతో కాపరం చేస్తావా? డబ్బుంటే ఎవరితోనైనా కాపురం చేయొచ్చురా. ఏం చెప్పావురా? వెంట్రుకలు లెక్కపొడుచుకుంటున్నాయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్ప? ఏ తప్పు? నేను అడుగు తినడం లేదు, అన్యాయం చేయడం లేదే. ఆవిడకి డబ్బు ఉంది, నాకు వయసు ఉంది. దట్స్ ఆల్. మీలా ఆకాశంలో మేడలు కట్టడం కంటే అవకాశం వస్తే గుడిసెలు కొట్టేయడం మంచిదిరా. ఎక్కువ బేబీ. ముందు మీరెక్కండి. భర్త అంటే ఎంత గౌరవం అమ్మా నీకు. ఒరే రామారావు, ఎంత ఎదిగిపోయావురా. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే నిరుద్యోగాన్ని సగం నిర్మూలించినట్టే. నిన్నటి దాకా తిండికి తికాడా లేకుండా బేవర్స్గా తిరిగిన వీడికి ఎంత రాజయోగం, చిచి ఎంత రాణియోగం పట్టిదో చూడరా. ఈ క్షణం నుంచి నేను రామారావు అడుగుజాడలోనే నడుస్తాను. వాడి పుణ్యమా అని నా స్మాల్ బ్రెయిన్ లో బిగ్ ఐడియా వచ్చింది. పదండి చెప్తాను. ఒరేయ్ కుక్కలో ఉన్న జాగ్రత్త బోర్డు ఉందిరా. అది మనకు కాదురా, కుక్కలకి. కుక్కలు జాగ్రత్త, మనుషులు ఉన్నారని అర్థం. రా, ఎక్స్ట్రాలు చేయకు. చిక్ మ్యాంగు డింగుంటే అపసెక్కున్న పక్షి ముయ్ నోరు ముయ్. టింగ్ 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 టింగ్. హలో హలో. మీలాగే మీ కుక్క కూడా చాలా అందంగా ఉందండి. రోజు రోజుకి నీ కలర్ ఎక్కువైపోతుంది. లోపలికి వెళ్ళండి. మీరు అంటున్నది నన్నా మీ కుక్కనా? మీ పేరు చంట? సారీ, దాని పేరు మార్చేస్తానండి. అబ్బే వద్దండి, అది నోరులేని జంతువు. ఎప్పటి నుంచో ఈ పేరుతో అలవాటైపోయి ఉంటుంది. మా వాడికే జిమ్మి అని పేరు మార్చుకుంటాం. హలో జిమ్మి. ఏమండి, ఒక చిన్న డౌట్. బయట కుక్కలున్న జాగ్రత్త 4 అడుగులు బోర్డు పెట్టారు. చంటిని చూస్తే అడుగు కూడా లేదు. అందుకే ఆ బోర్డు పెట్టింది. తెలియకుండా దాన్ని తొక్కేస్తారని. లోపల ఇలాంటి ఎక్స్ట్రాలు ఏమైనా చేసావనుకో బయటికి పిలిచి కొడతా. పద. బైది బై, వీడి పేరు ఆనంద్, పక్కన బిఏ. నా పేరు నాగు, బ్రాకెట్ లో బిఏ. నా పేరు జ్యోతి, పక్కన బి. అంటే మీరు ఇంజనీరా? కాదు, ఇంటి పేరు. ఆహా, ఏం చెప్పారండి? వింటేనే వెంట్రుకలు లెక్కపడుచుకుంటున్నాయి. ఎందుకు? అది వాడికి రోగంలేండి. ఓ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అబ్బే ఏం వద్దండి. ఇప్పుడే కాఫీ తాగొచ్చు. పర్వాలేదు. కూల్ డ్రింక్ అయితే పర్వాలేదండి. నాగమా, బయటకు వస్తావా? నేను రాను. వద్దనా? ఇదే ఎక్స్ట్రా అంటే. ఇంతకీ మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చేస్తుంటారు? ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం మేము రాత్రనక పగలనక కష్టపడి. ఫ్రాంక్ గా చెప్పేద్దారా? ఏం చేయట్లేదండి. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. మీరేం అనుకోనంటే మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా? అమ్మమ్మ అని పిలవకుండా ఉంటే చాలు. చూసారా ఆంటీ ఎంత మంచిదో. మీరు ఆంటీ సరే, అంకుల్ ఎప్పుడు వస్తున్నారు? రారు. ఓహో, లీవ్ దొరకుండదు. మరి పిల్లలు లేరు. ఇంట్లో ఎవరు ఉండరు, రారు. నేను తప్ప. ఒరే, మనం అనుకున్న ఆంటీయేరా.
వస్తాం ఆంటీ. మీరు ఒంటరిగా ఉన్నానని ఏం బోర్ ఫీల్ అవద్దు, అన్నిటికీ యూస్ఫుల్ గా మేమున్నాం. బ్యాంకు, హోటల్, మార్కెటింగ్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మమ్మల్ని పిలిస్తే చాలు. నువ్వు ఎక్స్ట్రా చేయకు, మీరు ఇంకా స్నానం చేసినట్లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. వస్తామండి. వస్తాం ఆంటీ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఖచ్చితంగా ఈ ఆంటీ ఆ టైపే. మొగుడు లేడు, పిల్లలు రారు, ఒంటరిగా ఉంది, ఓ మోస్తరు వయసులో ఉంది. ఒరే నాగు, ఏమి లక్కీ ఫెలోరా. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ బాత్రూమ్కి వెళ్ళి ఉంటది. అందుకనే వెళ్తున్నా, కావాలనే నా పర్సు లోపల వదిలొచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళి బెల్ల కొట్టగానే ఒంటి మీద తువాలతో తడిసిన తమిళనాడులో ఆంటీ బయటకు వస్తుంటే ఉండండి, వస్తా. ఆంటీ, ఛీ, నీ పేరే కాదే, నీ బుద్ధులు కూడా అన్ని మా చంటిగాడే. ఏది ఏమైనా ఈ రోజు మన జీవితంలో ఓ కొత్త జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి పేరే ఈ ఆంటీ. పైసా లేక జం. పైసల తర్వాత ఆంటీ వచ్చే టైం అయింది. దిగమ్మా. ఏంటి మధ్యదారిలో వదిలేస్తావు? 9 గంటలకు 1 నిమిషం దాటినా రానని చెప్పానా? ఆంటీ వచ్చే టైం అయింది, పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, దిగ. ఇప్పుడు డెలివరీ లేదు, ఆంటీ వచ్చే టైం అయింది. మాకు లెటర్స్ ఉన్నాయా? లేదు, అర్జెంట్కి వెళ్ళాలి. అటో అటో ఆపు. ఇప్పుడు గిరాకీ రాదు, ఆంటీ బయటకు వచ్చే టైం అయింది. అమ్మా, మీరు సర్దుకోండి, మా వాడి సంగతి మీకు తెలియదు. ఒరేయ్, లోకంలో ఆడవాళ్ళు ఎంత అసభ్యంగా ఉంటే నీకెందుకురా? అసలే పెళ్లి వయసు దాటిపోతోంది, ఇవన్నీ మానేయరా. అబ్బా, ఏమిటండి ఇంత లేటు? ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆఫీసులో లేట్ అయింది. మనకి దూరా లేని పోడు గొడవలు. ఆగరా, తొండలు తింటారా? నా బాబు కాదు, ఆగరా. నా మాట నా సైకిల్ ఎత్తుకొచ్చాడు. పోలీస్ పోలీస్ పోలీస్, రండి. నీలాంటి నీచుల వల్ల ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయిందిరా. మా ఎస్పీ గారి చేతిలో నీకు చావు ముడిందిరా. ఏరా, ఆడవాళ్ళంటే అంత అలసైపోయిందా? నా సంగతి నీకు తెలియదురా. ఏంట్రా ఇస్సు అంటున్నావు? నాకే లేనేస్తావరా? వీళ్ళు బయట తీసుకురండి రా. ఇప్పుడు చూపించరా నీ ఉస్సు. ఎంత ధైర్యం నీకు! నిన్ను ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఇడియట్! నిన్ను చంపేస్తాను రే. నీ అంత చూస్తాను. ఆపండి, ఆపండి. ఈ సర్టిఫికెట్ చూడండి. చెప్తే విన్నావు కాదురా. అయ్యో, ఓ సారీ. ఈ పిచ్చి చేష్టలన్నీ ఎందుకు చేస్తున్నాడు?
మీ బ్రా బయటకు వచ్చింది, సర్దుకోమంటున్నాడమ్మా. థ్యాంక్ యూ. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటమ్మా విశేషం? ఈ పుట్టినరోజా? కాదులే, మా ఇంట్లో ఈ రోజుతో మా మరిదికి 100 ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. సినిమాలు అయితే 100 రోజుల పండుగ చేసుకుంటారు, నేనేమో స్వీట్లు పెడదామని. ఇప్పటికి స్వీట్లతో సరిపెట్టుకోండి, త్వరలో రజతోత్సవం చేస్తాడు, అప్పుడు మీ అందరికి పట్టు చీరలు పంచి పెడతా. త్వరగా సిల్వర్ జుబ్లీ పూర్తి చేయ బాబు, నా పెళ్ళాన్ని పట్టు చీరని వస్తుంది. బంగారం లాంటి కుర్రోడండి. ఓవైపు ఉద్యోగం రాకుండా బాధపడుతుంటే మరోవైపు సొంత అన్న వదిలే శత్రువులకు చిత్రహింసలు పెడుతున్నారండి. ఆ కుర్రోని చూస్తుంటే పాపం జాలేస్తుందండి. మా ఆనంద్ ఉద్యోగం కోసం నేను చేస్తున్న పని తప్పైనా నన్ను క్షమించు స్వామి. ఏమిటిది? ఎంపీ రికమెండేషన్ లెటరా? అవును సార్. ఇది మినిస్టర్ రికమెండేషన్. రికమెండేషన్స్ కి తలూపే అడ్డగాడదు అనుకుంటున్నావా? ఐఎమ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. గెట్ అవుట్, గెట్ అవుట్, పోయింది. కమన్. నమస్తే, నా పేరు సీతా మహాలక్ష్మి, ఎదురిల్లు. రామా, కూర్చో. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి. చాలా బాగుందండి మీ పేరు, మీ ఇల్లు, మీ ఫోను. మీ ఫోన్ ఎంత బాగుందో. ఫోన్ చేసుకోవాలా? చేసుకో. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నీకు కూడా ఏదైనా రికమెండేషన్ లెటర్ ఉందా? లేదు సార్. లేదా? ఆర్ యు షూర్? ఎస్ సార్. అది లేకే కదా ఇన్నాళ్ళు నిరుద్యోగంగా ఉండిపోయాను. నీ క్వాలిఫికేషన్స్ కి మించిన వేరే రికమెండేషన్ లేదయ్యా? గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇవయ్యా క్వాలిఫికేషన్స్ అంటే యు ఆర్ సెలెక్టెడ్. ఇంకా ఏ రికమెండేషన్స్ నీ టాలెంట్ ని ఆపలేవు. థ్యాంక్ యూ. సత్యం. హలో, అక్కడ ఆనంద్ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు. మీరెవరు? నేను కలెక్టర్ జానకిదేవిని మాట్లాడుతున్నాను. ఆనంద్ నా క్యాండిడేట్. మీరు అతనికి ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది నా రికమెండేషన్ కాదు, ఆర్డర్. లేకపోతే చీమలు దూరని చిట్టడవికో, కాకులు దూరని కారడవికో ట్రాన్స్ఫర్. అండర్స్టాండ్? yes madam, yes. లే, బయట వెయిట్ చేయమంటారా? అక్కడ get out. Get out from this office. Sir. Get out from the state. సార్, Get out of India. Recommendations? I can't tolerate. ఏడవద్దు ఏడవద్దు. పాప నువ్వేం చేస్తావు? ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? ఆ దరిద్రపు కలెక్టర్ జానకి ఎవరో తెలియదు, సిరిలాగా ఆ టైంకి ఫోన్ చేసింది. ఎవరో కావాలని చేసుంటారు. కరెక్ట్. అదెవరితో నాకు తెలిస్తే దాన్ని నరికి పారేస్తాను. నాకు అర్జెంట్ గా ఒక విషయం తేల్చి చెప్పు. నువ్వు ఇంతకీ ఏడ్చేది ఆనంద్ కోసమా, కలెక్టర్ జానకి కోసమా? కలెక్టర్ జానకి పేరు చెప్తే చాలు. అమ్మో అమ్మో అమ్మో. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక లైఫ్ లో ఉద్యోగ ప్రయత్నం చేయను. బాయ్. రేపు సాయంత్రం 6 గంటలకి హోటల్ గోల్కొండకి తప్పకుండా వస్తావుగా? తప్పకుండా వస్తాను. నన్ను పికప్ చేసుకోమంటావా? అక్కర్లేదు, నేను వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఈ ఎక్స్ట్రా గడ ఎవడరా? గోల్కొండ, అది స్టార్ హోటల్, పైగా సాయంత్రం 6 o'clock. ఆంటీ హిస్టరీలో ఏదో మిస్టరీ ఉందరా. నీకు ప్రతిదీ అనుమానం రా. హోటల్కి వెళ్ళ కూడా తప్ప? తప్ప బాబు, ఇది కలికాలం. వేళ కాని వేళ గుడికి వెళ్ళడం కూడా తప్పే. రామ్మా అంటే బూత్ అయిపోయింది తెలుసా?
అమ్మా వెళ్ళిపోయిందిరా. ఒరే కస్టమర్ రా. కాదు, బ్రోకర్. ఓహో. నన్ను చూడరా. ఎవరు మీరు? ఏం చేస్తారు కదా? అదే రెస్టారెంట్ కోసం. రెస్టారెంట్ కింద ఉంది. అవును, నేను ముందు చెప్పానుగా రెస్టారెంట్ కింద ఉందని. ఒరే ఇది స్టార్ హోటల్ రా. కాఫీ 12 రూపాయలు ఉంటుంది. ముందు మన దగ్గర ఎంత ఉందో చూసుకుందాం. జేబులో ఎంత ఉంది? ఈసారి కూడా నేను పరస్తాలేదురా. మొత్తం 40 రూపీస్ ఉంది. 3 కాఫీలు 36 రూపీస్, బ్యాలెన్స్ 4 రూపీస్ టిప్స్. ఓకే. ఒరేయ్, ఈ స్టార్ హోటల్లో మన ఇద్దరికి 2 బ్యారర్ జాబులు దొరికినా చాలరా. బిఏ చదివి బేర ఉద్యోగం ఏంట్రా? ఏం కావాలి సార్? 3 కాఫీ 2 ఉద్యోగాలు. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ బిఏ గ్రాడ్యుయేట్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? బిఏ బిఎస్సిబిఎల్ ఏసీఏ. ఆంటీ వచ్చేస్తుందిరా. అప్పుడే వచ్చేసిందా? అన్ని 500 రూపీస్ నోట్సే ఉన్నాయి. చేంజ్ ఉందా? లేదు మేడం. హాయ్, 500 రూపీస్ చేంజ్ ఉందా? అసలు 500 రూపాయల నోట్ చూస్తే కదా మేము. మీకెంత కావాలి? 50 రూపీస్. నా దగ్గర ఉందండి. ఇది ఉంచండి. పర్లేదు ఉంచండి. థ్యాంక్స్, తీసుకోండి. థ్యాంక్స్ అలాట్. బాయ్, సీ యూ. బాయ్. పెద్ద పోటుగాళ్ళ ఉన్న 50 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు కాఫీ తీసుకొచ్చేలాగా మనం పారిపోదాం రా. కాఫీ రెడీ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు ఎలాగరా? ఐడియా. చంటి జూట్. అయ్యో ఏంటి చంటి, సార్? ఏమైందిరా? ఏమైంది సార్? ఎందులో అయిపోయావు? ఏమైందంటావేంటయ్యా? కాఫీలో బొద్దికి పడింది చూడు. పిలువు, మీ మేనేజర్ ఎక్కడ? పిలువయ్యా, మీ ఓనర్ పిలువు. రేయ్, అందరూ పిలువు. వీళ్ళని ఊరికే వదలకూడదు. కాదు పోలీస్. వదలకూడదురా. అరవకండి సార్. ఎస్పీని పిలువు. నా మాట వినండి సీఎంని పిలువు. ఇలా ఒక 4 రోజులు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిస్తూనే ఉండాలి. మా డాక్టర్ గారు చెప్పారు. వెళ్ళి మీ హోటల్ ఓనర్ చెప్పు. వెళ్ళు. ఈ 20,000 ఉంచండి. థ్యాంక్స్. వచ్చారు, డబ్బిచ్చారు, వెళ్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఇదేరా. మనం కూడా టీనేజ్ అంటీగా పుట్టుంటే ఎంత బాగుండేదిరా. ఈ బిళ్ళ గ్లాస్ తోనా? ఇదే ఎక్స్ట్రా అంటే. హలో కలెక్టర్ జానక్ గారు, మీరా? బాగున్నారా? అది ఆనంద్ మీద ఉన్న దీంతో ఉద్యోగం కోసం ఫోన్ లో ఫాల్స్ వాయిస్ తో మాట్లాడాను. ఉద్యోగం కోసం ఫోన్ లో ఫాల్స్ వాయిస్ తో మాట్లాడారు. పోనీ మీ ఓన్ వాయిస్ తో ఆనంద్కి ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారా? అబ్జెక్ట్ చేస్తాడు. కనీసం మీ డ్రీమ్ లో అయినా చెప్పారా? అబ్జెక్ట్ చేస్తాడు. ఈ డ్రీమ్ లో అతనితో డ్యూయట్ పాడితే అబ్జెక్ట్ చేయడానికి అతనెవరు? హూ ఇస్ హీ? పాడచ్చా? ముందు నీ డ్రీమ్ లో అతనితో డ్యూయట్ పాడు. అతని డ్రీమ్ లో నీతో డ్యూయట్ పాడేటట్టు పార్గొ నేను చెప్తాను. ఆడవాళ్ళ జిగ్జాగా సినిమాని, మహిళా హక్కుల్ని, జిగ్జాగా సినిమాని, మహిళా హక్కుల్ని బ్యాన్ చేయాలంటుంటే అంతకంటే రసప్రకరమైన పోస్టులు అంటిస్తాడు. ముందు వీడి కాళ్ళు విరక్కొట్టాలి. పదండి. ఆగండి, ఆగండి అమ్మా, ఆగండి. వాడు వాల్ పోస్టులు అంటించడం లేదు. అసభ్యంగా ఏమున్నా చిన్నప్పటి నుంచి వాడు చూడలేడు. అందుకని వాల్ పోస్టులకి మెట్టి రాస్తున్నాడు. శభాష్, మీలాంటి మగాన్ని చూసి మా మహిళా లోకం గర్వపడుతుంది. సన్మానం మీలాంటి వాళ్ళకి చేయాలి. మీరే చెప్పాలి. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాల్లో హీరోయిన్లకి చీరలు కొనడానికి కూడా డబ్బులు లేవా? వాళ్ళ ఒంటి మీద బట్టల్ని ఊడబెరికి కలెక్షన్లు పెంచుకుంటోంది ఈ మగజాతి. బీడీ కట్టల మీద బ్రాలు వేసుకున్న ఆడవాళ్ల బొమ్మల్ని గుద్ది సొమ్ము చేసుకుంటోంది మగజాతి. బీడీలకి బాడీలకి, ఆయన అన్నట్టుగా బీడీలకి బాడీలకి ఏమిటి లింకు? ఊరంతా ద్వంద్వార్థాలతో ప్రకటనలు. ఆడవాళ్ళ రోడ్డు మీద తలెత్తుకు తిరగలేని పరిస్థితి. ఎక్కడ చూసినా స్త్రీ అంగాంగ ప్రదర్శనలు. ఎన్నాళ్ళు మనకి అవమానం. దీన్ని ఆపే వాళ్ళే లేరా? సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడు మారుతుంది? నీవేదో ఉత్తముడు అనుకుని సన్మానం చేస్తే
హాయ్ బాంబే. మాది బాంబే కాదు, మెడ్రాస్. అదే ఎక్స్ట్రా అంటే. మీరు బాంబేనా మెడ్రాస్ అని డిసైడ్ చేయాల్సింది నేను, మీరు కాదు. వెళ్ళండి. హలో ఆంటీ. హాయ్. చీర కొంటున్నారా? నాకు ఒక్క మాట చెప్పుంటే కాటన్ చీర దగ్గర నుంచి కంచిపట్టు చీర దాకా నేను మీకు తెచ్చిపెట్టాను కదా. పైగా ఈ షాప్ కి నేను రెగ్యులర్ కస్టమర్ని. ఎరా అప్పు 7,000 లైట్ గా తీసుకో. తీసుకురా. కూల్ డ్రింక్ కావాలా అని అడుగుతున్నాడు. మీకు చీర నేను తీసిస్తాను, అది నా డబ్బులతో. ఎందుకు నాకు? మీరు ఇంకేం మాట్లాడకూడదు. ఏమయ్యా మంచి చీరలు బయటది. ఈ చీర ఎలాగుందండి? ఈ కలర్ మీకు చాలా బాగుంటుందండి. ఏది? మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ చీర మీకు చాలా బాగుంటుందండి. ఇంత కాస్ట్ చీర ఎందుకు నాకు? డబ్బులు ఇచ్చేది నేను కదండి, మీకెందుకు? నాగమ్మా, ఈ చీర బాగుందా? మీరు మరీ అండి పని మనిషిని అడగడం ఏంటి? కట్టుకునేది ఆవిడ కనుక ఆవిడ చీర కొనడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ చెప్పు నాగమ్మా. థ్యాంక్ యూ బాబు గారు. నా పేరు నాగమ్మ, మీ పేరు నాగు. ఇంకా ఆగు, మరీ ఎక్స్ట్రా చేయకు. ఏం నాగు, చీరకు డబ్బులు ఇవ్వలేదే? అప్పు. అప్పా? అదే ఈ కాంప్లెక్స్ లో మా నాన్నగారు చాలా మందికి అప్పులు ఇచ్చారు. నేను ఈ విధంగా వసూలు చేసుకుంటాను. ఎవరు? ఏం బే మర్చిపోయినాయి? నేను చెప్పాను అప్పులోళ్ళు, వాళ్ళలో వీడు ఒకడు. 1 minute. నీతో పెద్ద తల్లపోయా పటాన్. నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు రావు, నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర ఉండవు. ఏమిటి ప్రాణాల్? అలా మాట్లాడకాయ పటాన్. సరే, ఇంత దూరం వచ్చాక నీకు అసలు విషయం చెప్పేయడం మంచిది. డబ్బులు ఎగ్గొడతాయి. మరి అదే ఎక్స్ట్రా అంటే. ఆవిడ ఎలా ఉంది? एकदम जान का टुकड़ा. अच्छा బ్రోకర్ దందా షురూ చేసినాయి. చంపుతా. ఆవిడ నా ఉడ్బి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆమెకి నీకి షాదీ? నాకంటే వయసులో పెద్దదనా? ఆవిడ వయసు ఎంతో తెలుసా? 3 కోట్లు. బాప్ రే బాప్, 3 కరోడ్. ఇన్ని రోజులు ఆగావు, మా పెళ్లి వరకు ఆగలేవా? ఠీకే. అసలు నీ అప్పెంత? 45,000. 45,000? చీప్ గా లేదు. ఇంకొక 5 సర్దు, రౌండ్ ఫిగర్ 50 అవుతుంది. ఆ వడ్డీ 50, టోటల్ గా 1,00,000 ఇచ్చేస్తా. 1,00,000 రూపాయలు? టైం అవుతుంది నాకు. వస్తున్నా. అదే ఆ అప్పు 5,000 అడుగుతున్నా. ఏమండి ఇచ్చేయచ్చు కదా? అరే మేం సాబ్, మీకి అడిగితే 5,000 ఏమి 10,000 ఇస్తాయి. ఖుదాఫీజ్. కొంచెం ఎక్స్ట్రా లేండి. మీరు రండి. రా. పంతులు గారు అందరూ వచ్చేసారు, ఇక మీరు పూజ మొదలెట్టండి. తప్పకుండా బయటకు వెళ్ళాలి. రండి. బయటకు వెళ్తున్నావా? లేదు, ఇప్పుడే వస్తున్నాను. ప్లీజ్ కమ్. రండి. దీన్ని ఎవరు పిలిచారు? నేనే. ఇది వరలక్ష్మి పూజ, పతివితలు చేసుకునే పవిత్రమైన పూజ. ఆంటీకి ఏం తక్కువని? ఒక మొగుడా, ఒక సంసారమా? వెదవ బుద్ధులు, వెదవ బ్రతుకును. నువ్వు చూసావా? హలో జ్యోతి గారు, నా పేరు పంకజం, మీ వెనకిల్లే. అబ్బా చీర అదిరింది. ఎంత కొన్నారేమిటి? ఎంతైతేనేమిటే, ఆవిడ గారికి డబ్బు లెక్క. ఒంటి నిండా అందం, చేతి నిండా డబ్బు. ఇంతకీ మీ వారేం చేస్తుంటారో? ఆయనతో విడిపోయారంటగా, విడాకులు తీసుకున్నట్టుగా. లేకపోతే అంత పెద్ద కొంపలో ఒక్కటి ఎలా ఉండగలుగుతుంది పాపం? మనం వచ్చింది వరలక్ష్మి వ్రతానికి అనుకుంటాను. వెళ్దామా? వరలక్ష్మీ దేవత పూజాం కరిష్యే నమః. తతః మహాలక్ష్మి దేవత ప్రసాద సిద్ధ్యర్థం మహాలక్ష్మీ దేవత. స్వామి, వ్రతం చేసేటప్పుడు పూజా స్థలం ఎప్పుడు తూర్పు అక్కడికి తిరిగి ఉండాలి కదా? తప్పైపోయిందమ్మా. చెప్పొచ్చింది. ఏమ్మా 10 ఏళ్లుగా చేస్తున్నామని ప్రగల్భాలు పలిగారు. తూర్పు పెట్టుందో తెలియదా? ఎవరి సలహాలు మాకు అక్కర్లేదు. పంతులు గారు మీరు కానివ్వండి. కర్మ కర్మ, మొత్తం మొత్తం నాశనం అయిపోయేలా ఉంది. పండు మొత్తం 5 అని ఇలాంటి అడ్డమైన వాళ్ళందరూ పూజలకు వచ్చి సలహాలు ఇవ్వడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. లేవండి అమ్మా, లేవండి. నేను పెడతానమ్మా, దిక్కు లేకుండా నేను మాత్రం ఎందుకు ఉండాలి? ఆగండి, మీరు వెళ్ళకండి. నేనే వెళ్ళిపోతాను. వెళ్ళకండి అంటే వాళ్ళంతే చాదస్తం ఎక్కువ. నేనేం అనుకోను లక్ష్మి. ఆ చీర మీ అక్కకిచ్చే. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. శ్రద్ధాయ నమః. శ్రద్ధాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం ద్వీపాయ నమః.
बुद्ध्यै नमो अनकायै नमः अमृतायै नमः दीप्तायै नमः करुणायै नमः पद्मप्रियायै नमः पद्महस्तायै नमः पद्माक्ष्यै नमः पद्मसुन्दर्यै नमः युवां पुष्पं वेला पुष्पवान् प्रजावान् पुष्पवान् भवति चन्द्रमा वापां पुष्पं पुष्पवान् प्रजावान् पुष्पवान् भवति అమ్మా తప్పైపోయిందమ్మా, క్షమించమ్మా, నిన్న అడ్డమైన మాటలు అన్నాను. అరే మియా కహా హై హమారా అమితాబ్ బచ్చన్ లంబూ ఎక్కడ ఉన్నాయి? నాగు లేడు సార్, బద్రీనాథ్ ఋషికేశో. ఎందుకు కానీ మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు? వాడు ఎలాగో మీ డబ్బు తిరిగి ఇవ్వలేడు. అచ్చా, అందుకే మేము ఇస్తాయి, ఇది నాగుకి ఇచ్చేయండి. మళ్ళీ అప్ప, అసలు మా నాగు గురించి ఏమనుకుంటున్నారు సార్ మీరు? అరే తక్దీర్ వాలా హై సాలా, ముకద్దర్ కా సికందర్, కిస్మత్ కా బాద్షా. అరే భయ్యా, రేపు ఆంటీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు, ఉస్కే బాద్ 3 కోట్లు జేబులకు తోస్తాడు. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా, జబ్ ప్యార్ కియా తో. ఇంత డబ్బు ఎక్కడరా? లాటరీ అని కొట్టారా? లాటరీ కాదురా, జాక్ పాట్ కొట్టింది నువ్వేగా. నమస్కారం సార్. 3 కోట్లు, 3 ఏంట్రా? కోట్లు. అవును, ఏసీ రూమ్ లో ఆంటీ పక్కన ఉండాల్సింది పోయి ఈ సమాధిలో కూర్చున్నావేంట్రా? ఏసీ రూమ్ లో ఆంటీ పక్కన ఉండేది కుక్క పిల్ల కదరా, ఆ కుక్క ప్లేస్ లో ఈ కుక్క వెళ్తుందేమో. ఏంట్రా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారు? పఠాన్ బార్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పలేదు. చూస్తూ ఉండండి, ఆంటీని త్వరలో ఎలా పెళ్లి చేసుకుంటాను. బాబా, ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు. వదిలితే పిల్లల్ని కూడా కానీ సెట్ ఉన్నావే. నీకెందుకురా అంత కడుపుమంట? అదేమన్నా నీ పెళ్ళామా ప్రేయసా? ఆంటీ అందరికీ ఆంటీయే. రేయ్, చేతనైతే నువ్వు కూడా ట్రై చేసుకో. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. చంటి, మా ఇద్దరి మధ్య నువ్వే సాక్షి. చూస్తూ ఉండి ఎవరు గెలుస్తారో. నన్ను ఇంత లైట్ గా తీసుకుంటారా? నేను మగాని కాదా? 10 ఏళ్లుగా ఎంటర్ చదువుతున్నాను, రోజు గడ్డం గీసుకుంటున్నాను. నేను ఛాలెంజ్. ఇదిగో, నా బాత్రూమ్ గీజర్ పనిచేయట్లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసురా. దానికి ఎక్స్ట్రా గడ్ ఎందుకండి? నేను రిపేర్ చేయను. అరే, ఈ విద్యలో కూడా నీ ప్రవేశం ఉందా? మీకోసం ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా? ఇదిగో, ఎందుకైనా మంచిది ఆ మెయిన్ ఆఫ్ చేయి. మీ బెడ్రూమ్ సూపర్ గా ఉందండి. అరే, వైర్ ఊడిపోయిందే. ఈ కాలనీలో లేడీస్ కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటానండి. మెయిన్ ఆఫ్ చేసి ఉంటాడు కదండి. ఎవడో మెయిన్ ఆన్ చేశాడంటే. నాకు ఏం కాలేదుగా. నాగు నాగు ఎలా ఉంది? నాగు లే, మెల్లిగా. అమ్మా, అమ్మయ్య, లంబు జంబుగాలు ఇద్దరు లేరు. ఆంటీని ఎలాగని వెళ్ళ గద్దలా తన్నుకుపోవాలి. అమ్మో. ఆంటీ రెడీయా? టికెట్లు తెచ్చావా? ఎక్కడికి? హమ్ ఆప్కే హై కౌన్ సినిమాకి నేనే టికెట్లు తెమ్మన్నాను. థ్యాంక్ యూ చంటి, ఇప్పుడే రెడీ వస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ 4 గంటల సినిమా, హాల్లో అంత చీకటి. ఆంటీ నేను పక్క పక్కనే. అయ్య బాబోయ్, నా వెంట్రుకలు లెక్క పడుతున్నాయి. 1 మినిట్ ఎదురావు. యా, హమ్ ఆప్కే హై కౌన్. యా, ఎలా చూస్తావో చెప్తా. నన్ను దాన్ని వీడేస్తాడేంటి? మీరేం కంగారు పడకండి ఆంటీ, నాకు ఇదో విచిత్రమైన జబ్బు. నరాల్లో ఉన్నట్టుండి రక్త ప్రసరణ ఆగిపోతుంది, ముళ్ళంతా మొద్దుబారిపోతుంది. చంటి, డాక్టర్ అర్జెంట్ గా ఫోన్ చేయి. వద్దాంటీ, ఈ రాత్రికి ఈ బెడ్ మీద సెటిల్ అయిపోతాను. తెల్లారే పాటికి తగ్గిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ లేదా? ఎందుకు లేదంటే ఈ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. ఇదెందుకు మర్చిపోయావా? డాక్టర్ మాయరోగం ఏం చెప్పాడు? ఈ కర్రతో చితక బదమన్నాడా? చెప్పారా చంటి? అవును, నొప్పి వచ్చే దక్కు కొట్టాలి. అప్పుడు బాడీలో బ్లడ్ పంప్ అయ్యి టక్కు లేచి కూర్చుంటాడు. కూర్చోను, నేను కూర్చోను. ఇవాళ కూర్చోను. లైట్ గా తీసుకో. ఒరే, హెల్ప్ హిమ్ రా. నువ్వు పెట్టిందా? నొప్పా? ఇవాళ నొప్పా? నొప్పే లేదు. నువ్వు పెట్టిందే? నువ్వు పెట్టిందే? నువ్వు పెట్టిందే? మరి కళలో నీళ్ళు వస్తున్నాయి. మీరు చేస్తున్న ఈ సహాయానికి ఆనంద బాష్పం. ఆపు. ఏమిటి ట్రీట్మెంట్? నేను చూడలేకపోతున్నాను. పోనీ ఒకరోజు ఇక్కడే ఉండి. వీడి తోడుగా నేను ఉంటాను. నువ్వు కూడా? అవునరా, వీడికి బాత్రూమ్ అది అవసరం అయితే ఆంటీకి ఇబ్బందిగా ఉంటుంది కదా, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఆంటీతో నేను సినిమాకి వస్తాను.
ఒరే ఆనంద్ ఇటు చూడరా మన నాగడు కాళ్ళు చేశారా ఆనంద్ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను రా, నాకు కాళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మన అందరం కలిసి హమ్ ఆప్ కే ఐకాన్ సినిమాకి వెళ్దాం పదండి. 2 టికెట్లే ఉన్నాయిరా. పైగా మీ ముగ్గురు అలసిపోయినట్టున్నారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను నాగమ్మతో సినిమాకి వెళ్తాను. నాగమ్మా, ఓ నాగమ్మా. ఒరే ప్రకాశం, రా బయటికి, రారా బయటికి. నువ్వా అలా బయట నుంచి వస్తావు ఎందుకు? లోపల మాట్లాడుకుందాం. నేను రానయ్యా, ఏదో ఇల్లు చూసి అప్పిచ్చా. ఇల్లు అమ్మవు, డబ్బు కట్టవు. కట్టవయ్యా, ఏం చేస్తావు? చావ కొడతా. కొడతావా? ఏది కొట్టు, కొట్టువయ్యా. నీకు దమ్ముంటే మా మరిదిని చావు కొట్టు. అది కాదు దుర్గా, ఆడ పత్రాల మీద సంతకం పెట్టకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఉండవే, వాడు మంచివాడేనండి, కొద్ది నిదానం చెప్తే వింటాడు. అవన్నీ మీరే అతను చూసుకుంటాడు, మీరు రండి. ఈ రోజే తేల్చేస్తా. ఏమైంది? ఎవరో తాగి పడిపోయాడమ్మా. ఇప్పుడు కూడా మంది ఎక్కడ దొరుకుతుందో ఏమిటో వీళ్ళకి. ఇదిగో, నువ్వు వెళ్ళి అతని పక్కన పడుకోబెట్టు, లేకపోతే ఏ లారీయో ఎక్కుతుంది, పోతాడు. ఆనంద్, ఆనంద్, ఏమైంది ఆనంద్? ఆనంద్, డ్రైవర్. వారం రోజులు బెడ్ రెస్ట్ కావాలి, అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఆనంద్కి ఎలా ఉంది? పర్వాలేదు, బతికే ఉన్నాడు. అసలు ఏమైంది? రక్తం పంచుకుని పుట్టిన తమ్ముణ్ణి రక్తం వచ్చేలా కొట్టించడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? కొట్టడమే కాదు, అవసరమైతే చంపుతాం కూడా. ఆ హక్కు మాకుంది. మరి బాధ్యత? చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అయిన మరిదిని చేరదీసి సొంత బిడ్డలా చూసుకోవాల్సిన మీరే ఆస్తి కోసం ఇంత దారుణం చేస్తారా? వాడి మాట వాడి మొహాన్ని కొడతా ఉన్నాం కదా, అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. ముందు వాడి మా ఇంటికి పంపించండి. అక్కర్లేదు, ఆనంద్ కోలుకునే వరకు ఇక్కడే ఉంటాడు. బాబు గారు, కాఫీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎక్కడికి? దొంగ చాటుకారను దెబ్బతీసిన రౌడీ వెధవల్ని కొడతావా? కాదు, నరికి పోగులు పెడతాను. కొట్టు, అర్జెంటుగా వెళ్ళి కొట్టు. అలాగే వాళ్ళని పంపించిన మీ అన్నయ్యని కొట్టు, అడ్డొస్తే మీ వదిన్ని కొట్టు. ఖచ్చితంగా కొడతాను. వాళ్ళకి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. వాడు అన్న ఛే! ఆ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు తాగి 10 ఏళ్ళైంది. గుప్పుడు మెతుకులు లేక ఎన్ని రాత్రులు పస్తున్నానో తెలుసా? ఆ మాట అనడానికి సిగ్గేయటం లేదు? నెత్తి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంకా మీ అన్నయ్య నీకు తిండి పెట్టాలా? ఆడపిల్లల మీద కామెంట్లు విసరడం మాత్రం తెలుసు, కానీ ఆకలిస్తే 2 అట్టుపడి సంపాదించుకోవడం తెలీదు. సంపాదించుకోలేను. ఈ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వదు. అవును, అసలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? మరెందుకు ఈ గోల్డ్ మెడల్స్, ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ సర్టిఫికెట్లు? ఏ సర్టిఫికేట్స్ లో మీకు ఉద్యోగం ఇస్తానని గవర్నమెంట్ హామీ ఇచ్చింది బాబు? ఓ, ఇవ్వలేనప్పుడు మా బతుకులు ఇలాగే ఏడుస్తాయి. ఇక మేము అడుక్కు తినాలి. ఆహా, అడుక్కు తింటావా? అది బెస్ట్. ఆ పంచే అనవసరంగా నీ కోసం వాంటెడ్ కాలమ్స్ వెతికి ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నాను చూడు, నన్ను అనాలే. నా ఉద్యోగం కోసం మీరు అప్లై చేస్తున్నారా? ఏదో తెలియక చేశాను సార్, మీరు వెళ్ళి నిశ్చింతగా అడుకోండి. నాకు మీ మీద ఏదో అధికారం ఉందని, మీరు నా మాట వింటారని ఆశపడ్డాను. నిజంగానా? మీరు వెళ్ళి అడుక్కోండి సార్. అంత సీరియస్ అయితే ఎలా? సీరియసా? నేనా? నా ముఖానికి అదొకటి తక్కువ. మీరు వెళ్ళి అడుక్కోండి సార్. మాట మాటకి అలా అడుక్కోమంటే ఎలా? మరి ఆ మాట అనేది నువ్వేగా.
మరి ఇప్పుడు ఏం చేయమంటారు? సంతకం పెట్టాను, ఇప్పుడు వెళ్ళడుకో. ఎవరికక్క? ఇంకెవరికి? వాడికే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అంట. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక లైఫ్ లో ఉద్యోగ ప్రయత్నం చేయను. లోపలికి రావచ్చా? Yes, come in, Mr. Anand. బిఏ ఫస్ట్ క్లాస్ సార్. కంప్యూటర్ సైన్స్, కంపెనీ సెక్రటరీషిప్, టైప్ షార్ట్ హ్యాండ్, ఎన్సీసీ ర్యాంక్ హోల్డర్, స్పోర్ట్స్ లో కాలేజ్ ఛాంపియన్, ఎక్సలెంట్ క్వాలిఫికేషన్ సార్. Stop it. What is this? రేషన్ షాప్ అనుకున్నావా, ఇంటర్వ్యూ హాల్ అనుకున్నావా? ఒకరే బదులు ఇంకోరు రావటానికి. ఆనంద్ రాడా? వస్తాడు సార్. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. తర్వాత మీరు లంచం అడుగుతారు, ఇవ్వలేడు, ఉద్యోగం పోతుంది. అతను వస్తాడు సార్. మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. తర్వాత మీకు ఎంపీ నుంచి రికమెండేషన్ ఫోన్ వస్తుంది, ఉద్యోగం పోతుంది. వస్తాడు సార్. మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. మీరు సిన్సియర్ గా ఉద్యోగం ఇద్దాం అనుకుంటారు, మీకే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. అందుకే అతను రాడు సార్, రాడు. పైకి విసిరేయ్. క్యాచ్. అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది కళా నిజమా? నిజమే. కంగ్రాచులేషన్స్. తెలివి గలవాడిని ఏ గవర్నమెంట్ ఖాళీగా కూర్చోబెట్టదు. యువర్ ఏ లక్కీ ఫెలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నాకు కదయ్యా చెప్పాల్సింది. నిన్నింత స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన ఆ స్త్రీకి చెప్పాలి. నీ విజయం వెనక ఓ స్త్రీమూర్తి ఉందయ్యా. రే పిల్లలు, మీ బాబాయ్కి ఉద్యోగం వచ్చేసింది. నన్ను కూడా. సీత, నాకు హెల్ప్ చేయాలి. ఏంటానా? డబ్బు కావాలి. జీతం లాగానే ఇచ్చేస్తాను. నేను అడిగానా? ఎందుకని ఇప్పుడైనా అడగొచ్చా? నాకు ఉద్యోగం రావడానికి కారణమైన వ్యక్తికి ఉంగరం ప్రజెంట్ చేద్దామని. ఇన్నాళ్ళకి మా బావ నన్ను అర్థం చేసుకున్నాడు. తను చెప్పిన మాటకి నా ఒంట్లో వణుకు పుట్టింది. ఇంకా నువ్వెందుకు? అయ్యో, దీపం ఆర్పేశాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి. ఇది పంచదార కాదు, ఉప్పు. తూ అనాలి. కంగ్రాట్స్. చాలా విచిత్రంగా ఉంది. ఇంటర్వ్యూ కూడా లేకుండా ఉద్యోగం వచ్చింది. మన హ్యాండ్ రైటింగ్ తో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అంతే. 1 minute. మీరు చేసిన ఇంత పెద్ద సహాయానికి నేనిచ్చే అతి చిన్న బహుమానం. ముచ్చ పొంగరం. ఎందుకు ఆనంద్? పెట్టుకుని చూడండి, ఈ ఉంగరానికి అంత వస్తుంది. లూజ్ గా ఉంది. ఎలా ఉంది? బాగుందా? మెడకొక తాడు కట్టి వేసుకుంటే బాగుంటుంది. మెడకో తాడు?
నన్నెందుకు ఇలా చీకట్లో వదిలేసి వెళ్ళిపోయావు? గృహాలపై దాడి, మంత్రివర్గాల్లో అసంతృప్తి. పట్టాలు తెప్పిన గోల్కొండ ఎక్స్ప్రెస్, ఇది ఆర్టీసీ ఘన విజయం. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం. ఆ హెడ్లైన్స్ కలిపి చదివి కన్ఫ్యూజ్ చేయకు. చూడరా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. నోరు మూసుకుని నా వారఫలం చదువు. అవును, ఆ మీసాల కాన్గాడి ఏమైనా వచ్చాడా? గంట నుంచి ఇక్కడే కూర్చున్నాను. అమ్మా, ఆరోగ్యంలో ఆందోళన, ఖర్చు, శ్రమ, వాహన యోగం. వాహన యోగమా? కారా, విమానమా? కాదు, అంబులెన్స్. మీరేంటి ఇలా సైలెంట్ గా వచ్చేసారు? మీ బైక్ ఎక్కడా? మీ హార్నే ఆయన బండి మీద కూర్చొని ఆయన రాలేదంటావా? ఇదిగో పటాన్, నిన్ను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నానయ్యా. అసలు ఈ గెటప్ కి ఓ బుల్లెట్ మీద ఎక్కి డగ 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 డగని వస్తుంటే ఎలా ఉంటది? నువ్వేంటి కానీ డొక్కులు నా మీద పాలారు నేసుకుని ఎలా వస్తుంటావు? అబే బేవకూఫ్, బుల్లెట్ సౌండ్ వింటే అప్పు తీసుకున్న వాళ్ళు పిట్టలు లెక్కన పారిపోతారు. అదే పాంపాం సౌండ్ వింటే పాలవాడు అని బయటికి వస్తారు. నేను లటకన పట్టేస్తా. మీరు ఎంత తెలివిగల వాళ్ళు. కానీ ఎక్స్ట్రా అంటే ఏంటి? నా ఎక్స్ట్రా మీకు వచ్చేసిందా? అబే పైసలు ఎప్పుడు ఇస్తావు? తారీఖు చెప్పు బే. ఏక్ మినిట్ ఇదిరావు. ఒక వారం గడువు. వారంలా ఎట్లా ఇస్తావు బే? రేపు ఆదివారం నాకు ఆంటీకి కీసరగుట్ల పెళ్లి. అచ్చా, నీకి 3 కోట్ల ఆంటీకి షాదీ? ఠీక్ హే, ఆదివారం అక్షంతలతో వస్తాం. రండి. అయితే నీ పెండ్లి మీద వేస్తా, లేకుంటే నీ పాడే మీద వేస్తా. నమస్కారం అండి. రండి రండి. ఏమే పెళ్లివారు వచ్చారు, కూర్చోండి. మనం వచ్చింది పెళ్లి చూపులకి. నీ పిచ్చి బయటపడిందంటే పిల్లనివ్వరు, జాగ్రత్త. అమ్మాయి రెడీయా? రెడీ అండి. నువ్వు మాత్రం రాకు. ఎందుకు? ఇప్పటికే నీ వల్ల డజన్ సంబంధాలు చెడిపోయాయి. నువ్వు దీనికి తల్లిలా లేవు, చెల్లెల్లా ఉన్నావు అని అందరూ నిన్నే చేసుకుంటావు అంటున్నారు. అమ్మా, బయట గీట జారే ప్రాంతాలు ఏమున్నా ఈ పిన్నులు పెట్టండి. అమ్మాయి వస్తోంది, మొహం మాత్రమే చూడు. రామ్మా, ఇతనే పెళ్లి కొడుకు. ఏమిటండి మీ అబ్బాయి చేష్టలో? తర్వాత వారి మీ అమ్మ కడుపుల మాడ. నీ కొడుకేమో నా కూతురికి లైనేస్తున్నాడు, నువ్వేమో నా పెళ్ళానికి లైనేస్తున్నావు. మిమ్మల్ని ఊరికి వదలకూడదు. ఎందుకు మా వాడిని కొడుతున్నావు? నీ కొడుకున్నాడు, మీ నాన్నడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కమ్ టు మై క్యాబిన్. ఏంటి ఆదివారం 1 గంట వచ్చి పని చేయమంటే కుదరదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడేవంట? యూనియన్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? యు ఆర్ ఇన్ ప్రొబేషనరీ పీరియడ్, మైండ్ ఇట్. సారీ సార్, ఉద్యోగం వచ్చింది కదా, ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని. ఓహో, అయితే అర్జెంట్ గా డిసైడ్ చేసుకో. ఉద్యోగం ముఖ్యమా, పార్టీ ముఖ్యమా అని? చెప్పవయ్యా పార్టీ ముఖ్యమని. ఒక్కరోజు సెలవు పెడితే కొంపలేమంటుకుపో. ఇంతకీ పార్టీ ఎవరికి, జెంట్స్ కా లేడీస్ కా? ఓకే ఓకే, గర్ల్ ఫ్రెండ్ అనమాట. హాయిగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఆనంద్, 1 సెకండ్. సార్, అడ్వాన్స్ అనుకో, అయితే జీతంలో మాత్రం కట్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ టైం, గో. థ్యాంక్ యూ సార్. పార్టీ ఎక్కడని తేల్చడానికి ఇన్ని చీట్లే. ఒరే మావా, ఈ దెబ్బతో నువ్వు అయిపోయావురా. నీకు ఉద్యోగం వచ్చిన ఈ అశుభ సందర్భంలో నువ్వు మాకు ఇచ్చే పార్టీకి నువ్వు రిటైర్ అయ్యే వరకు చేసినప్పుడు కడుతూనే ఉండాలరా. సరే గానీ ముందు చీట్లు తీయాలిగా. నో డౌట్ రా, 5 స్టార్ హోటల్లో స్కాచ్ పార్టీ అని నేను 20 చీటీలు రాశా. అయ్యయ్యో మామా, నేను సినిమాని 30 చీటీలు రాశాను. ఇదే ఎక్స్ట్రా అంటే. ఇదిగో నా చీటీ. ఒక్క చీటీయేనా? ఆంటీ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇంతకీ చీటీ ఎవరు తీస్తారు? పార్టీ ఇస్తున్నది నువ్వు కాబట్టి నువ్వే తీయాలి.
స్టార్ హోటలా? సినిమానా? స్టార్ హోటలా? సినిమానా? గుడిదా? గుడా? ఆ, నువ్వు 20 సార్లు రాసినా, నువ్వు 30 సార్లు రాసినా, కానీ నాకేమిష్టమో ఆనందకే తెలుసు. అదిరింది ఐస్ క్రీమ్ పాప, చప్పరిస్తే యప్ప యప్ప, బెంగాలీ స్వీటల్లే ఉన్నావే పాప. గుడి వచ్చింది ఏదో పాటలు ఆపు. నేను వెళ్ళి కళ్యాణానికి టికెట్లు ఇస్తాను. పర్సు మర్చిపోయాను, 100 ఎవరా? ఇక్కడ కూడా అబద్ధం ఎందుకురా, ఖర్చు నాదేగా. అన్ని ఎక్స్ట్రాలు. 2 కళ్యాణ టికెట్లు ఇవ్వు. ఏంటి పటాన్, ఏంటి నువ్వు ఇక్కడ? షాది. ఎవరిది? నీదా? పెళ్లి బట్టలు బాగున్నాయా? పటాన్ సే మజాక్. ఇవాళ జ్యోతి ఆంటీకి నీకు షాదీ లేదు. నువ్వు మర్చిపోయావని చిన్న టెస్ట్ చేశా. అక్కడ చూడు ఆంటీ. ఆంటీ, ఈ రోజు కళ్యాణం మందాగా? అవును. విన్నావా? మనం ఇక్కడ దేవుడి కళ్యాణం చేస్తుంటే వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? మరి ఆంటీ ఉదర్, నువ్వు ఇదర్, షాదీ కిదర్? ఉదర్. నీకు పిచ్చి కుదరాలని ఈ పెళ్లి చేస్తున్నా. తాళి కట్టేటప్పుడైనా సరే ఎవరినైనా తలెత్తి చూసావంటే తాట వచ్చేస్తా, జాగ్రత్త. జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఆ ప్రకారముగా జనక మహారాజు సీతాదేవి స్వయంవరాన్ని ప్రకటించిన పిమ్మట అయ్యా, నాకు చిన్న సందేహం. అడుగున ఆయన. సీతాదేవి శ్రీరామచంద్రుడి కంటే 6 నెలలు పెద్దదంటారు. అది ఎంతవరకు నిజం స్వామి? ఆహా, మంచి ప్రశ్నే వేసావు నాయన. కొన్ని పురాణాల్లోనూ హరికథల్లోనూ ఈ విషయం మీద చర్చ జరిగింది. శాపగ్రస్తురాలైన వేదవతి జనక మహారాజు ఇంత సీతగా పుట్టిన 6 నెలల తరువాత దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వల్ల శ్రీరాముల వారు జన్మించారు. కాబట్టి సీత రాముల వారి కంటే 6 నెలలు పెద్దదని చెబుతూ ఉంటారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది పక్కన పెడితే తరతరాలుగా సీతారాములే మనకు ఆదర్శ దంపతులు అన్నది జగమెరిగిన సత్యం. విన్నారా? సీత రాముడి కంటే పెద్దదట. మీరు నమ్ముతారా? ఎవరి నమ్మకం వారిదానంద. రామాయణం అన్నది నిజంగా జరిగితే అద్భుతం. కేవలం కవి కల్పన అయితే పరమాద్భుతం. కొన్ని విషయాలు విని అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకోకూడదు. పవమానాసుతుడు బటు పాదారా విందములకు నీ నామ రూపములకు నిత్య జయ. మహాత్మా గాంధీ కంటే కస్తూర్బాయి పెద్దదంటే నేను నమ్మలేదు. చూసారా? సీతాదేవి కూడా రాముడి కంటే పెద్దదట. విచిత్రంగా ఉంది. ఏ పెద్దదైతే పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చా? భార్య భర్త కంటే పెద్దదైతే తల్లిలా లాలించగలదు, భార్యలా ప్రేమించగలదు. అయినా ఇవన్నీ మనకెందుకు చెప్పు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. నీకు ఉద్యోగం వస్తే అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాను. మా పెళ్లి కుమారుని తీసుకురండి. పెళ్లి కొడుకు వస్తున్నాయి. అరే చల్, షాదీ అంటే శర్మాత. అరే పెట్టు పట్టు. పెళ్లి కొడుకు దండండి. అరే ఈడు పెళ్లి కొడుకు ఉన్నాయి. చల్ బై. అరే దండా వేశాక ఏమి కళ. నువ్వు జ్యోతుల్లో బలిచ్చే మేకలాగా. ఆ కాంజీ, ఒక్క నిమిషం, నేను బట్టలు మార్చుకొస్తాను. ఎవరయ్యా నువ్వు? ఏమిటి న్యూస్? ఇలా రండి. పాపం ఫస్ట్ టైం పెళ్లి ఉన్నాయి. టెన్షన్ టెన్షన్. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మా బాబాయ్ ఈ గుడి కట్టించింది ఆయనే. పెళ్లిడికి వచ్చిన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాక ఇలా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. దోమలు కుడతాయి. ఈ గుడిలో ఏ పెళ్లి జరిగినా తన కొడుకు పెళ్లి అనుకుని మా నాగు పెళ్లే కదా, మా నాగు పెళ్లే కదా అని హడావిడి చేసేస్తుంటాడు. లైట్ గా తీసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా చేసాడు అనుకోండి, ఏ మొహమాట పడద్దు, వాయించేసేయండి. కాన్ బాయ్, కపడా కపడా. ఆంటీతో మా నాగుకు పెళ్లి ఉన్నాయి. తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఆంటీతో మా నాగుకి పెళ్లి ఉన్నాయి. పెళ్లి. నీకు ఉద్యోగం రావడం నా నెత్తి మీద బీరు పోసినట్టు అయిందిరా. ఆఫీస్ టైంలో నువ్వు ఫైల్స్ తో బిజీ బిజీ, ఆ టైంలో నేను ఆంటీతో గజి బిజీ. లైట్ గా తీసుకో. ఇంతకీ ఆంటీ ఎక్కడరా? తడిసిన బట్టల్లో ఆంటీని చూస్తుంటే రామ్ तेरी गंगा मैली वो पानी कपड़े में आंटी देखने तो मैं हृदय में बम ब्लास्ट होता है, इसीलिए हम आता है वो मेरी प्यारी. రండి ఆంటీ, నేను దగ్గరుండి అంగ ప్రదర్శన చేస్తాను. రండి. మీరు వెళ్ళండి. నన్ను ఎందుకు ఆపావు? నీకు తెలీదా? ఇది గుడి. ఇక్కడ నువ్వు ఎలాంటి వెధవ పనులు చేసినా దేవుడి సంగతి దేవుడు. కానీ నేను మాత్రం చస్తే ఊరుకోను. మాకు తెలుసు ఇది గుడే, పవిత్రమైందే. కానీ ఆవిడ ఆనంద్,
అరే పోరా. అచ్చా బుడ్డే భాయ్, ఆంటీ నాగు కన్నా 8 ఏండ్లు పెద్ద. ఆంటీ నాగు కన్నా 8 ఏండ్లు పెద్ద. నీకు ఠీక్ హై, నాకు ఠీక్ హై. బావగారు పెళ్లి కూతురు తండ్రి, ఆంటీ తండ్రి. అచ్చా ఆంటీకి ఫాదర్. అరే సేమ్ ఫేస్ ఉన్నాయి. అచ్చా ఆంటీకి నిజంగా 3 కోట్లు ఉన్నాయి. 3 కోట్ల? హై హై తు మానాడి మైఖిలాడి. అరే పాగలే సాలా. లక్ష్మీం క్షీర సముద్రాతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత స్వామి, రాధాకృష్ణుల్లో ఎవరు పెద్ద? శ్రీమన్మందగడాక్షలబ్ధ వివహద్ బ్రహ్మేంద్ర గంగాధర. ఈ డబ్బులు ఉండిలో వేసిరా. చంటి, ఈ పూలు కుంకుమ మీ ఆవిడికి ఇవ్వండి బాబు. అమ్మా, మీ అందరికీ మరొక్కసారి మనవి, పెళ్లి కొడుకు వచ్చేసాడు. మీ మీ సర్దుకోండి. హైరో వీడు ఎవడు? పెళ్లి కొడుకు. నాగు ఎక్కడ? వీడే. మా నాగు ఎక్కడ? మీ నాగు ఏ ఈ నాగు? అరే తూ పాగల్ హై చల్. అరే భయ్యా ఈ గిడ్డా నాగులే, మా లంబా నాగు ఎక్కడ? లంబా నాగు. ఈ గిడ్డా నాగు ఏ, నీ లంబా నాగు. అచ్చా వీడిని కూడా పాగల్ చేసినాయి భాయ్ సాబ్. बाप रे बाप. अरे भैया, अरे भैया, अरे भैया, अरे बदमाश, పెళ్లి కొడుకు ఉండి లేడీస్ కి లైట్ కొడితే तेरी ఐసి కి తైసి నిన్ను ఖతం చేస్తాను. ఆగమంటుంటే మా అల్లుడు రోగం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నీ పిచ్చి రోగమే కుదురుస్తా ఉండు. అరే పాగల్, నన్ను పాగల్ అంటే నీ మోటే తెరుకు బాపా. ఏమిటి పేపర్ చూసి నవ్వుతున్నావు? క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కి పెళ్ళట. అందులో నవ్వడానికి ఏముంది? కాబోయే భార్య అతనికంటే 5 ఏళ్లు పెద్దదంట. మళ్ళీ మొదలు పెట్టావా? అది మాత్రమే కాదు, షేక్స్పియర్, నెపోలియన్, కార్ల్ మార్క్స్ వీళ్ళందరి భార్యలు వాళ్ళకంటే పెద్దవాళ్ళట. పేపర్లో రాశారు. సుత్తి వైకు బయలుదేరు. ఈ దెబ్బతో ఆ పటాన్గాడు వారం రోజులు మన జోలికి రాడు. పెత్తనాలైందా? పెళ్లి కూతురు ఇక్కడ రా, ఇక్కడ. పెళ్లి కూతురు తండ్రి. ఏమిటి అందరు డల్గా ఉన్నారు? గిటార్ ఉందిగా, పాట పాడండి, లేకపోతే నేను పాడేస్తాను. మీరు పాడండి. పాడండి. అయ్యో పాడండి. మీరే పాడండి. ఆంటీ పాడండి. 1 2. నీ పద్ధతి ఏం బాగాలేదు. ఊరంతా నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? రాత్రింబావులో ఎదురింటి దాన్ని చెంగుబడి తిరుగుతున్నావంట. ఆ బజార్ దాంతో నీకేంట్రా? ఆంటీ బజార్ మనిషి ఏం కాదు. ఆహా మరేంటి? సావిత్ర తక్కువబాయా, లేకపోతే మీ ఆంటీ అనసూయ అరుంధత? వాళ్ళందరినీ మించిన పతివ్రత. చెప్పరా, చెప్పు. ఆంటీ పతివ్రత కాదంటే నీ పెళ్ళం కూడా పతివ్రత కాదు. ఆ టెండర్స్ విషయం వెంటనే ఫైనలైజ్ చేయండి. ఏమిటానంద్ డల్ గా ఉన్నావు? ఆఫ్ కోర్స్ నీ డల్లు నీ ఇష్టం అనుకో. కొంపదీసి నీ గర్ల్ ఫ్రెండ్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిందా? వచ్చింది సార్. ఇంతకీ నిన్న ఎక్కడికి వెళ్ళారు? గుడికి. గుడికా? కంగ్రాట్స్. పెళ్ళయిందా? పెళ్ళే. ఇంకా నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు సార్. ఆమె నాకంటే 8 ఏళ్ళు పెద్దది. నీకంటే 8 ఏళ్ళు? నాతో గెస్ట్ హౌస్ రా. నీకంటే 8 ఏళ్ళు పెద్దదా? ఎందుకు సార్ అంత ఆశ్చర్యపోతున్నారు? రామాయణంలో సీత రాముడి కంటే 6 నెలలు పెద్దదట. ఏ రామాయణంలో? కొంపతీసి నువ్వేమన్నా రాశావా? సార్ సరే, ఆవిడికి నువ్వంటే నిజంగానే ఇష్టమా? చాలా ఇష్టం సార్. ఉద్యోగం వచ్చిన రోజు ఉంగరం ప్రజెంట్ చేస్తే మెడకో తాడు కట్టి ఇవ్వాలంది. అంటే ఏంటో మీరే చెప్పండి సార్. ఉంగరం లూజుగా ఉందని అర్థం. అంతేనంటారా సార్? ఉంగరం మ్యాటర్ అలా ఉంచు. ఇంతవరకు ఆమెకు పెళ్లి అవలేదా? అయ్యింది అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నావా? మరి భర్త ఎక్కడో ఉండుంటాడు. అంటే విడిపోయారా? తెలీదు. మరేం తెలుసు? ఆవిడ గతం ఏమిటో నాకు తెలీదు, అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆమెతో నా భవిష్యత్తు. బ్లడీ ఫూల్. ఆ భవిష్యత్తులోకి ఆమె భర్త మళ్ళీ ప్రవేశిస్తే
ఇంపాసిబుల్. మాట వరుస కూడా ఆంటీ ఏనాడు భర్త గురించి మాట్లాడలేదు. అంత మాత్రం చేత ఆమెకు భర్త మీద ప్రేమ లేదంటావా? ఉంటే అంత ప్రేమించిన భర్త లేకుండా ఎలా బతకగలదు? అదే జీవితం. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. నా భార్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆమెను క్షణం కూడా విడిచి ఉండేవాడిని కాదు. నా భార్య అంటే నాకు పిచ్చని ఊరంతా నవ్వుకునేవారు. రేయ్, ఎంత ధైర్యంగా నీకు! ఈ రోజు నా చేతుల్లో క్లోజ్ అయిపోతున్నావు. మొన్న కూడా ఇలాగే చేశావు. ఫస్ట్ టైం ని క్షమించి వదిలేశాను. అబ్బా వదిలేండి. ఏంటి నువ్వు కూడా అలా అంటావు? ఈ చీర ఖరీదు ఎంత అనుకున్నావు? రేయ్, మర్యాదగా కిందకు వస్తావా? నేనే పైకి రానా? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? పైన ఎవరు కనబడటం లేదా? అదేనండి, ఆ కాకి నా భార్య చీర మీద రెట్ట వేసింది. అయ్యో ఏంటి పొగ? ఏదైనా తగలపడుతుందా? ఏంటి ఫైర్ ఇంజిన్ పిలవండి. ఇదంతా టాటాయిస్ మహిమ. నువ్వేమో దోమలు కొడుతూనే అన్నావు, ఊరంతా మలేరియా. అందుకే ఏర్పాటు చేశా. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా దోమల్ని చంపే వీరులు. ఒక్కొక్క దోమకి పావలా చొప్పునిస్తున్నా. రేయ్, చంపిన దోమల్ని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టండి, లెక్క చూడాలి. అలాగే సార్. నా భార్య మీద ఈగ వాళ్ళ తట్టుకోలేకపోయేవాణ్ణి. గ్యాస్ సిలిండర్ పేలి ఓ గృహిణి మృతి. శాంతి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. వంట చేస్తున్నావా? వద్దు, ఆపు, అర్జెంటుగా ఆపు. ఏంటండి? అయ్యో ఫుల్ సిలిండర్ అండి. ఇక నువ్వు గ్యాస్ సిలిండర్ వాడటానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేమిటి? సిలిండర్ పేలి ఒక ఆవిడ చనిపోయింది. పేపర్ చూడు. సిలిండర్ బయట పడేస్తే వంట చేసేది ఎలా? సూర్య కంపెనీ అర్జెంట్ గా ఎలక్ట్రిక్ స్టవ్ కావాలి. ఎలక్ట్రిక్ స్టవా? ఇదే పేపర్ లో ఇంకో న్యూస్ వచ్చింది, చదవలేదా? ఏమిటది? షాక్ కొట్టి భార్య మరణం. క్యాన్సిల్. ఎలక్ట్రిక్ స్టవ్ క్యాన్సిల్. భోజనం రోజు హోటల్ నుంచి క్యారేజ్ తెప్పిద్దాం. హోటల్ భోజనంలో బల్లి పడి దంపతుల మరణం. బ్యాక్ పేజ్ న్యూస్. అయితే మనకి ఫుడ్ వద్దు. ఏడ్చినట్టుంది. నాకేదో అవుతుందని ప్రతి దానికి మీరు ఇలా భయపడి చేస్తే మనకు కాపురం చేసినట్టే. రండి. ఎక్కడికి? బయట పడేసిన సిలిండర్ తెచ్చుకోవడానికి. మురారి గారికి ఒంట్లో బాగలేదండి. ఒకటి వాంతులు. అదే నెల తప్పారు. సారీ ఒంట్లో నలతగా ఉందండి. క్యాంపుకి వెళ్ళడానికి కుదరదండి. నేను ఆయన గారి ముద్దుల పెళ్ళాని. ఈ రోజు కూడా ఆఫీస్కి సెలవా? అది రాంగ్ కాలు. ఆఫీస్కి వెళ్ళరు, కాన్ఫరెన్స్ లో అటెండ్ కారు, క్యాంపులు అంటే క్యాన్సిల్ అంటారు. ఇన్ని సెలవులు పెడితే ఎలాగండి? నెలకు 3 రోజులు నీ కడుపు నొప్పి వస్తే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళను? అబ్బా, అది అందరు ఆడవాళ్ళకు ఉండేదే. నువ్వెన్నైనా చెప్పు, నాకు క్యాంపులు అంటే భయం. 10 రోజులు నిన్ను విడిచిపెట్టి ఎలా ఉండను? అయితే ప్రమోషన్ రాదు. నాకు అక్కర్లేదు. అక్కర్లేదేంటి? మీరేదో పెద్ద ఇంజనీర్ అని, గొప్పగా ఏదో సాధిస్తారని మిమ్మల్ని కట్టుకున్నాను. మీరు నా కొంగు పట్టుకుని తిరిగితే ఎలా? పదండి, క్యాంపుకి బయలుదేరండి. పదండి. నో. ఇదేంటి నీ సూట్ కేసు సర్దుతున్నావు? చెప్పానుగా, ఫ్రెండ్ పెళ్లికి హైదరాబాద్ వెళ్తున్నానని. అది సంగతి. నన్ను బలవంతంగా క్యాంపు పంపించి ఎంచక్క నువ్వు పెళ్లికి చెక్కేద్దాం అనుకున్నావా? ఎంత ద్రోహం, ఎంత దారుణం. మరి అంత భారీ డైలాగులు కొట్టక్కర్లేదు. ఒక్క రోజులో వచ్చేస్తాను. ఒక రోజుకు 4 చీరలు ఎందుకు? ఒకటి చాలు. పూటకు ఒక చీర కట్టుకుందాం. అది నా ముందరైతే ఓకే. పెళ్లిలో దిష్టి తగులుతుంది. చూడు శాంతి, ఒక చీర పట్టుకెళ్ళు, ఒక 100 తీసుకెళ్ళు, ఒక పూట ఉండిరా. నీలాగా ఒక్క భర్త ఉంటే చాలు. టైం అయింది, త్వరగా రా. ఉండండి. త్వరగా రండి. ఇదిగో జాగ్రత్త. జాగ్రత్తగా ఉంటాను. మీరు సిగరెట్లు ఎక్కువ కాల్చకండి. జాగ్రత్త శాంతి, జాగ్రత్త. బాయ్. క్యాంపులో ఉన్న నాకు యాక్సిడెంట్ లో నా భార్య చనిపోయిందన్న సంగతి తెలిసింది. దురదృష్టవంతుణ్ణి. అంతగా ప్రేమించిన నా భార్య శవం కూడా నాకు దక్కలేదు. కాలి బూడిదైపోయింది.
శాంతి శాంతి శాంతి. అది నేను తట్టుకోలేక ఒకటి కాదు, రెండు కాదు, 60 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను. కానీ ఏం లాభం? కర్మ కొద్దీ బతికాను. అంత మాత్రం చేత నేను నా భార్యను ప్రేమించడం లేదా? చెప్పాను. ప్లీజ్, నీ మనసులో ఉన్న విషయం ఆవిడికి చెప్పే. ఎంత చేట ఏంటలా నొక్కుతున్నా? అయ్యో గురువాయూరప్పనే, ఎందుకు అల్లుడు గారు బయటకు వచ్చారు? ఎండమోనే, ముహూర్తాన టైం అవుతుంది. వెళ్ళు. ఒరేయ్, వీళ్ళందరూ మలయాళీసు. కావాలని నీకు ఈ పెళ్లి చేశాను. బయట లేకపోవడం వీళ్ళ సాంప్రదాయం. నడు, నీ అవస్థలు పడు, నడు. ఏమండోయ్, ఆడవాళ్ళు బయట వేసుకోవటం ఎంత కామనో, జారిపోవటం కూడా అంతే కామన్. అయినా చూసి కిక్కెక్కాల్సింది పోయి బిక్కమొక్క వేసుకుంటూ ఏమిటా వెరి చూపులు? ఇదిగో, ఇంకెప్పుడైనా ఏ ఆడదానికైనా బయట తొలగిందనో, బ్రా కనపడిందనో ఇస్సు బుస్తను సైకిల్ చేశారంటే ముందు జనం కాదు, నేను కొడతాను. టైం అయింది, లైట్ ఆరిపోయింది. డింబర్ డింబర్ ఆంటీ ఉందా? ఉన్నారు బాబు, స్నానం చేస్తున్నారు. నాగమ్మా, మాట్లాడవే. నైటీ నైటీ. పర్లేదంటీ, నేను ఎవరికి చెప్పను. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ప్లీజ్. ఆంటీ ఆంటీ. హలో. హలో, మాట్లాడరే. రే నాగు, పెద్ద వేషాలు ఎక్కువ మాట్లాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అలా చేసి ఉండకూడదు. కానీ ఏం చేయనంటీ, మీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. మీ ఆకర్షణ ముందు ఈ ప్రపంచం అంతా నాకు గందరగోళంగా తోస్తుంది. కన్ను మూసినా మీరే, కన్ను తెరిచినా మీరే. ఐ వాంట్ యూ ఆంటీ, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. నేను మీ కౌగిట్లో కరిగిపోవాలి, మీ ఒళ్ళో తలవాల్చాలి. ఐ నీడ్ యూ, ఐ నీడ్ యూ, ఐ నీడ్ యూ. ఆంటీ ప్లీజ్ ఫోన్ పెట్టకండి. ఒరే, నీ పద్దు నాకేం నచ్చలేదురా. ఆంటీ మన గురించి ఎంత బ్యాడ్ గా ఫీల్ అయి ఉంటది. అవనీరా, ఎంత బ్యాడ్ గా ఫీల్ అయితే మనకంత మంచిది. అడిగిన వెంటనే ఏ ఆడది ఒప్పుకదురా. ఆ మాత్రం బెట్టు చేయకపోతే వాళ్ళకి ఆ థ్రిల్లు ఉండదు, మనకు ఆ కిక్కు ఉండదు.
పరగడుపునే మీ దర్శనం, మీరు కాలు పెట్టి మా రూమ్ పావనం అయింది. మీకు ఈ దారుణం తెలుసా? ఆ రోజు గుళ్ళో నాకు పెళ్లి చేసే పురోహితుడి పెళ్ళం ఆగిపోయావే? చెప్పు నాకు, నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటావా? అసలు నా వయసు ఎంతో తెలుసా నీకు? నా గతం ఏమిటో తెలుసా? కనీసం నేనేమిటో తెలుసా? పోనీ నీ గురించి నీకు తెలుసా? నీ బతికే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ నీకు నేను కావాలా? మాట్లాడవే. నా దగ్గర లక్షలు ఆస్తుందని నన్ను ఉంచుకుందాం అనుకున్నావా? సబాష్, ఎంత ఎదిగిపోయావు. అది కాదంటే మీరు ఒంటరిగా ఉంటారు. నోర్మి, ఒంటరి ఆడదంటే అంత అలసైపోయిందారా? మీకు నేను బజార్ ఆడదల్లా కనిపిస్తున్నానా? నవ్వుతూ మాట్లాడమే నేను చేసిన తప్ప, మీతో స్నేహం చేయడమే నేను చేసిన నేరవా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకునేది? మీకు పాలిచ్చి పెంచిన ఆడదానే పాలిస్తున్న నీచుడురా మీరు. ఎప్పుడురా మీ మొగాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకునేది? ఆడదానికి షేపులు ఎలా ఉన్నాయి, కట్స్ ఎలా ఉన్నాయని చూసే మీలాంటి వెధవులకి ఆ నడువు మడతలే మిమ్మల్ని కన్న పొత్తిళ్ళని, ఆ పాలిల్లే మీ ఆకలి తీర్చే అమృత భాండాలని ఎప్పుడా గుర్తిస్తారు? ఒరే, ఆడదాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రతి మొగాడు చివరి క్యాష్ అయిపోతాడ్రా. దయచేసి మిమ్మల్ని చూసి కన్న తల్లి కూడా భయపడే స్థితికి దిగజారకండి. ఆంటీ, నేను తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి. ఆంటీ నీ రేట్ ఎంత? ఆంటీ ఆనందల రాస క్రీడ, ఆంటీ కొట్లోని పక్షులందరూ. లక్ష్మి, ఏమైంది? మీ ఇంటి గోడ మీద బురద పడితేనో. లక్ష్మి ఆగు, నేనేదో విన్నాను. నీకు పెళ్లి చూపులట? ఏమిటి లక్ష్మి, మీ అక్క బావాల కంటే బుద్ధి లేదు. నీకేమైంది? ఆనంద్ ఈ విషయం అంటే ఎంత బాధపడతాడో తెలుసా? అసలు ఆనంద్కి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా. అన్నాడా? అతని మనసులో వేరే ఎవరైనా ఉన్నారేమో. అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? మాట వరుసకైనా నన్ను ప్రేమిస్తున్నానని ఆనంద్ ఎప్పుడు నాతో చెప్పలేదు. అతని మెంటాలిటీ అంతా ఎప్పుడు తన మనసులోని మాట బయట చెప్పాడు. ఓ పని చేయ లక్ష్మి, ఆనంద్ నన్ను ఒకసారి కలవమని చెప్పు. మీ పెళ్లి విషయం నేను సెటిల్ చేస్తాను. ఏమిటా ఒళ్ళుపై తెలుగుంటా పనిచేయటం? ముందా బయట సర్దుకో. మీరేంటి సిగ్గు లేకుండా అలా చూస్తున్నారు? నిన్నే కదండి మనకి శోభన జరిగింది, అప్పుడు ఆ అమ్మాయిని చూసి ఐస్ అయిపోతున్నారా? ఏమైందమ్మా? చూడండి మావి గారు, పని మనిషి బయట చేరితే సిగ్గు లేకుండా ఎలా సొల్లు కరుస్తున్నారు. సొల్లు కారుస్తున్నాడా? మా నాయనే, మా బంగారమే, ఎన్నాళ్ళకి శుభార్త విన్నాను రా. మీరేమిటండి కన్న తండ్రి ఇంటి ఇలాంటి పాడు పనులు చేస్తుంటే పొగుడుతున్నారు? ఏడిసినట్టుంది. మరి ఇన్నాళ్ళు బయట జారితే సర్దుకోమనందు కొట్టారు. ఇప్పుడు నా కొడుకు కూడా అందరు మగాళ్ళ ఆడవాళ్ళని చూసి లొట్టలేస్తున్నాడు. అమ్మయ్య, నాకు టెన్షన్ తగ్గింది. సరే, మరి నా పరిస్థితి నీ ఏమిటి? భర్తలో మార్పు రావాలన్నావుగా, కావలసినంత వచ్చింది. ఇక టెన్షన్ నీకే. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? నీతో పర్సనల్ గా మాట్లాడాలని పిలిపించాను. పర్సనల్ గానా? నీకు ఉద్యోగం వచ్చింది, లైఫ్ లో సెటిల్ అయిపోయావు. ఇంకా ఆలస్యం చేయడంలో అర్థం లేదు. దేనికి? ఇంకా దేనికి? పెళ్లికే. చూడాలను,
ఒకరిని ప్రేమించినంత మాత్రాన సరిపోదు, ఎదుట వాళ్ళకు కూడా ఆ విషయం తెలియచేయాలి. ఆడదంత ఈజీగా తన మనసులో ఉన్న మాట చెప్పలేకపోవచ్చు, కానీ మొగాడివి నువ్వు కూడా ధైర్యం చేయకపోతే ఎలా? అది నేను ఎలా ఎలా ఏమిటి? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ రోజుతో ఈ ప్రేమ వ్యవహారం తెలిపోవాలి. కమాన్, కమౌట్ ఆనంద్. నిజమే, ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నం చేశాను. వెరీ గుడ్. చెప్పనా? ఇంకా ఆలస్యం దేనికి? ఐ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మొత్తానికి ధైర్యం చేసి ఆంటీ దగ్గర చెప్పేశావన్నమాట. ఏమంది? నాకేం తెలుసు, నేను అక్కడ ఉంటే కదా వెంటనే పారిపోయి వచ్చేసాను. ఎంత పిరికితనం అయితే ఎలాగయ్యా? పొందుడు. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఏంటి? అయ్యో, ఇప్పుడే వస్తున్నా. ఏమైంది సార్? ఆంటీ ఊరు ఊడి చెడిపోతుంది సార్. త్వరగా వెళ్ళు, గో ఫాస్ట్, పరిగెత్తు, కావాలని నా కారు తీసుకెళ్ళు. ఓ మై గాడ్, వీడికన్నా నాకెక్కువ టెన్షన్ గా ఉండేది. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పవే, ఏంటి హడావుడి? నా మీద కోపం? మాట్లాడవే ప్లీజ్. నేనేం తప్పు చేశాను? నన్ను వదిలి వెళ్ళకు. డ్రైవర్ పోనీ. స్టార్ట్ చేస్తే చంపేస్తాను. నువ్వు పోనీ. మరి ఎదగలే. నేను లేవను. వెళ్ళదలుచుకుంటే నా శవాన్ని దాటేళ్ళు. నీ పిచ్చెక్కింది. అవును, నాకు పిచ్చి. నువ్వంటే పిచ్చి, నీ ప్రేమంటే పిచ్చి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకు తెలుసు, నేనంటే నీకు ఇష్టం. యు లవ్ మీ, యు లవ్ మీ. కొంత విసిగి చంపేస్తాను. చంపు. నీ చేతిలో చావడం కంటే ఇంకేం కావాలి? చంపు, చంపు. ప్లీజ్ ఆనంద్, ట్రై టు అండర్స్టాండ్. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. అయినా పర్వాలేదు. నేను ఒకరికి భార్యని. అది ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు నాకు సొంతం. నో, మూర్ఖంగా మాట్లాడుకో. నాకు భర్త ఉన్నాడు, ఆయన నాకు దేవుడు. ట్రాష్, పెద్ద ట్రాష్. ఇది పచ్చి నిజం. నిజమా? మరి అంత ప్రేమించిన భర్త లేడే? ఆ దేవుడు రాడే? కనబడ్డే? మాయమైపడా? చెప్పు, ఏ వాడిని ఎందుకు వదిలొచ్చేసావు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పి చెప్పడానికి నువ్వెవడరా? అంటే నేనెవరన్నా? ఎందుకు రోడ్డు మీద పడి ఉన్నా నన్ను చావకుండా కాపాడు? ఎందుకు ఉద్యోగం వచ్చేలా చేశావు? నా జీవితంలోకి ఎందుకు జ్యోతిలా ప్రవేశించావు? ఏ స్వార్థం లేకుండా ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించావు? అంటే ఇవన్నీ చేస్తే నేను ప్రేమించినట్ట? ఇదే నీ తల్లి అయితే ఈ పని చేయదా? నీ అక్క అయితే నీ గురించి ఆలోచించదా? అంటే తల్లి అక్క కాలేని ప్రతి ఆడిది నీ దృష్టిలో ప్రేమించేనా? ఇదే నిజమైతే నీ నీచమైన బుద్ధికి కుట్టాలి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. జ్యోతి, జ్యోతి, తలుపు తెరు ప్లీజ్. నీతో మాట్లాడాలి. తలుపు తెరు. తెరవ్వా, తెరవ్వా. ఇదిగో జ్యోతి, మర్యాదగా నేను 3 నెలలుగా తలుపు తెరు. 1, 2, 3. ఇప్పటికైనా అర్థమైందా నా ప్రేమ ఏమిటో? ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నారు? అబ్బాబా, మొత్తానికి పెద్ద ప్రళయాన్ని సృష్టించావు. ఈ నిప్పు నీ ఒంటికే కాదు, ఆమె గుండెల్లో కూడా అంటించావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? చేసింది చాలు బాబు. ఇక 2 రోజులు ఆంటీ కళ్ళకి కనపడకు.
ఆఫీస్కి ఇంటికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నిన్ను వెతుక్కుంటూ ఆంటీయే ఇక్కడికి వస్తుంది. వస్తే బ్లడీ ఫోల్, ప్రేమించినట్టే లెక్క. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి కలుస్తా. మీరా? ఎంతైనా పెళ్ళైన ఆడది ఈ సమాజానికి భయపడి పెళ్లికి అయిష్టంగా ఉంటే ధైర్యం చెప్పి నేనే ఒప్పిస్తా అంతే. అంతవరకు హాయిగా రెస్ట్ తీసుకో. ఓకే? నువ్వు బేకార్ గాడివి అనుకున్నాను కానీ ఇంత బద్మాషి అనుకోలేదు. నా జ్యోతి బహన్ని బజార్ మనిషి అంటావురా నువ్వు? అబే సాలే, పొట్టాకూటి కోసం కాబూల్ నుంచి నేను ఈ దేశం వచ్చి 20 సార్లు 20 సార్లు. నా భార్య అక్కడ ఒంటరిగా ఉందని ఎవడన్నా చెయ్యి వేస్తే మా మనుషులు ఏమీ చేస్తారు తెలుసు? నరికేస్తారు సాలే, కాట్యతే. అరే జ్యోతి బహన్ దేవతారా సాలే, దేవత. నువ్వు బాగుపడతావని నువ్వు నా దగ్గర చేసిన అప్పు ఆమె తీర్చింది. अगर उसके बारे में कोई बुरा सोचे सत्यानाश हो जाता साले, सत्यानाश हो जाता, सत्यानाश. ఆనంద్ వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఆనంద్ ఆఫీస్కి వచ్చి 2 రోజులైంది. ఎంతసేపు వెయిట్ చేస్తారు? దయచేసి వెళ్ళండి. ఆనంద్ వచ్చాడా? నువ్వు వదిలితే కదా వాడిక్కడికి రావటానికి. దయచేసి నా మాట వినండి. ఆనంద్తో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. జరిగిన బాగోతం చాలు. ఇప్పటికే మీ ఇద్దరు పుణ్యం అంటూ బజార్లో తలెత్తు తిరగలేకపోతున్నాం. అంత మాట అనకండి. నీ సరదాలు తెచ్చుకోవడానికి మావాడే దొరికాడా? వయసులో ఉన్న కుర్రాన్ని బాగానే వలేసి పట్టేవే. చిచి, నీకంటే ఆ బజార్ ఆడదు మీరు. నేను అలాంటి నీచమైన ఆడదాని కాదు. నేనేమైనా పర్వాలేదు, కానీ నా వల్ల ఆనంద్ జీవిత నాశనం కావడానికి వీల్లేదు. ఇంకా ఇప్పుడు కొత్తగా కావాల్సిందే ఉంది. లక్ష్మి, నువ్వైనా చెప్పు. మీ ఇద్దరికి పెళ్లి చేయాలన్నదే కదా నా తపన. వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా లక్ష్మి. నీ గురించి, నీ ప్రేమ గురించి ఆనంద్కి నేనే కదా చెప్పి ఒప్పిస్తానన్నాను. నిజమే, చెప్తానన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? నలుగురు మీ గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే మీకంటే ఎక్కువగా నేను బాధపడ్డాను. ఒంటరిగా ఉన్నారు, మీకెవరూ లేరని మీ గురించి నేను ఎక్కువగా ఆలోచించాను. కానీ వెర్రిదాన్ని మిమ్మల్ని, మీ మాటల్ని నమ్మి బాగానే మోసపోయాను. మా ఆనందని పిచ్చివాణి చేసి నీ చుట్టూ తిప్పించుకోవడం చాలక చివరికి ఒళ్ళు కాల్చుకుని చచ్చే లెవెల్కి దింపాను. నిజంగా నాకేం తెలీదు. నేనే తప్పు చేయలేదు. ఆనంద్ వచ్చేస్తాడుగా, నిజం ఏమిటో తేలిపోతుంది. ఇప్పటి వరకు తెలిసిన చాలు. మర్యాదగా బయటికి నడు, లేకపోతే మెడబట్టి గంటాల్సి వస్తుంది. శాంతి, శాంతి. జైభూషణ్ హాస్పిటల్? నేను డాక్టర్ మంజులను మాట్లాడుతున్నాను. అర్జెంటుగా ఆక్సిజన్ పంపించండి. ఆంటీకి ఏమైంది? ఎక్కడ ఉంది? అయినున్నారు బాబు. నిన్ను ఒంటరిగా పంపించడం తప్పైంది. నువ్వు నాకు ప్రామిస్ చేసిందేమిటి? ఇక్కడికి వచ్చి చేసిందేమిటి శాంతి? శాంతి, ఈ టెన్షన్, తలనొప్పి తెచ్చుకోవడానికా నేను ఇంత దూరం పంపింది? ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తను కూడా వదిలొచ్చేసావు. వీళ్ళందరి చేత ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నీకెందుకు శాంతి? ఏమిటి మేడం మీరు అంటున్నది? అసలు ఆంటీకి ఏమైంది? ఎందుకు ఇన్నాళ్ళు భర్తకు దూరంగా ఉంది? పేరు కూడా మార్చుకుని ఒంటరిగా ఎందుకుంటుంది? ప్లీజ్ చెప్పండి. కాలేజీలో విడిపోయిన మేము చాలా కాలం తర్వాత బస్సులో కలిసాం. హాయ్ శాంతి. హాయ్ మంజు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అటు వెళ్ళి కూర్చుంటారా? నా ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా రోజులు ఏంటో కలిసి. నువ్వు కూడా వనస్ పెళ్ళికేనా?
ఏంటి అలా చిక్కిపోయావు? తిండి మనసు డైటింగా? అబ్బే అదేం లేదు. ఈ మధ్య బొత్తిగా నాకు ఆకలి ఎట్లేదు, తిన్నా అరగట్లేదు. ఈ విషయం ఆయనకి చెప్తే గొడవ చేస్తారేమో అని చెప్పట్లేదు. ఇలా ఆకలి లేకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం మంచిది కాదే. అనుమానం ముందు పుట్టి మీ డాక్టర్ తర్వాత పుట్టారే. ఏంటి అలా తగ్గుతున్నావు? ఏమిటనే ఈ మధ్య తరచూ దగ్గు వస్తుంది, కిడ్నీస్ కూడా వస్తుంది. ఇలా తగ్గితే అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది. డ్రైవర్ బస్ ఆపండి. శాంతికి ఏదైతే కాకూడదని అనుమానించానో చివరికి అదే జరిగింది. టెస్టుల్లో తేలింది ఆమెకు బ్లడ్ లుకేమియా అని. నేను డాక్టర్ని కాకపోయినా బాగుండేది. ఒక విధంగా నేను చాలా అదృష్టవంతురాలనే. ఎప్పుడు చనిపోతానో నాకు ముందుగానే తెలిసింది. శాంతి, నువ్వు అర్జెంటుగా మీ ఆయన్ని కలవాలి. అసలు విషయం ఏమిటంటే, మనం ఎక్కిన బస్కి యాక్సిడెంట్ అయ్యి అంతా చనిపోయారు. నువ్వు కూడా చనిపోయావనుకుని మీ ఆయన. నో! ఏమండి, ఇంటికి తాళం ఇస్తున్నారు? ఇల్లు గల ఆయన్ని హాస్పిటల్లో చేర్చారు. ఎందుకు? పాపం వాళ్ళ ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోయిందట. ఆయన అది తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగి ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు. వద్దు, నన్ను చాలనివ్వండి. నన్ను ఎందుకు కాపాడారు? నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావు? శాంతి, శాంతి. కాంపోజ్ ఇంజెక్షన్ ఇవ్వండి. డాక్టర్, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? అతి కష్టం మీద సేవ్ చేశాం. మామూలు మనిషి కావడానికి చాలా టైం పడుతుంది. ఈజ్ మెంటల్ డిస్టర్బ్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను బ్రతికున్నానన్న విషయం ఆయనకు తెలిస్తే ఆయన చాలా ఆనందపడతారు. ఆ తర్వాత నీ జబ్బు గురించి తెలుస్తుంది, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకు అని తెలుస్తుంది. కానీ పాపం ఆయన చూడు, నువ్వు చనిపోయావన్న షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కనీసం నీ శవాన్ని కూడా చూడకుండానే ఇంత అగాయిత్యం చేసుకున్న నీ భర్త రేపు అతని కళ్ళ ముందే నువ్వు చస్తూ ఉంటే అనుక్షణ నరకయాతన అనుభవిస్తాడు. నీకంటే ముందే చనిపోతాడు. ఆయన్ని నువ్వు చనిపోయావన్న భ్రమలోనే బ్రతకు. నువ్వు కాదని నీ భర్తని నీ చేతులతోనే చంపుకోదలుచుకుంటే లోపలికి వెళ్ళు. నిన్ను వదిలి నేను బతకలేను. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను శాంతి. శాంతి, నేనే పాపం చేశాను? నన్ను ఎందుకు ఇలా అనాథం చేశావు? ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఎక్కడుంటావు? తోడు లేకుండా ఏం చేస్తావు? నేను ఎలా ఉన్నా ఏమైపోయినా పర్వాలేదే. ఆయన సుఖంగా ఉండడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. హైదరాబాద్ లో మా సొంత ఇల్లుంది, అక్కడ నువ్వు ఉండొచ్చు. థ్యాంక్స్. కానీ రెగ్యులర్ గా డాక్టర్స్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ వద్దని అంత మూర్ఖరాల్ని కాదే నేను. కానీ వచ్చేటప్పుడు డబ్బు తీసుకురాలేదు.
మా విలేజ్ నుంచి నాకు రావాల్సిన డబ్బు ఉంది. డోంట్ వరీ, నేను ఏర్పాటు చేస్తాను. నవ్వుతూ వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చింది. మీ పుణ్యమాని నవ్వుల పాలైంది. మమ్మల్ని క్షమించండి ఆంటీ. చాలు, ఇప్పటికైంది చాలు. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నాగా, నేను అర్జెంటుగా ఆనంద్తో మాట్లాడాలి. ఇప్పుడేమంటావు? సెల్ఫిష్ సార్. నారాయణని లాగాలని ప్రయత్నిస్తున్నారా? రేయ్, పోయినాట్లో అది నారాణిరా. హలో, నీకే ఫోన్. హలో, ఆనంద్, నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావు. నాకు తెలుసు. చెప్పు, ఏం డిసైడ్ చేసావు? చెప్పు. నేను ఒకసారి వెంటనే కలవాలి. ఇప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేను. దయచేసి నేను చెప్పేది విను. నో నో, నాకేం చెప్పకు, నేనే విన్నా. ఆనంద్, ఏంట్రా నీ వెదవాగుడు? ఇక్కడ ఆంటీ చావు బతుకుల మధ్య ఉందిరా. ఆవిడికి బ్లడ్ లుకేమియా. చివరిసారిగా ఒక్కసారి నేను చూడాలంటుందిరా. రారా ప్లీజ్. ఏముంది సార్? కుదరదందా? నేనంటే ఇష్టం లేదందా? నాతో మాట్లాడందా? కాదని మాత్రం చెప్పకండి సార్. నేను బతకలేను సార్. చెప్పండి సార్. అలాంటిది ఏమీ లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? లాభం లేదు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి